క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు నామమున మీ అందరికీ శుభములు. దేవుడు మనల్ని సంవత్సరాంతం వరకు దాదాపుగా ఈ యొక్క నెలలో కూడా ఆఖరి వారంలోకి తీసుకుని వచ్చాడు. మనమందరం కూడా ఎన్ని ఆదివారాలు దేవుని మందిరంకి వస్తూ ఆయన సన్నిధిలో 2025 ముగించడానికి ఇంకొక కొద్ది దినాల ముందు యేసు ప్రభు ఆయన ఈ లోకంలో జన్మించాడని, ఆ యొక్క జన్మను ఈ లోకము గొప్ప పండగగా స్వీకరించి దేశ దేశాల్లో భాషల్లో మరి ఇంతగా మరి ఏ దేవుడు, ఏ దేవత, లేకపోతే ఏ దైవమో ఇలాగున కొలవబడి ఆరాధింపబడే దైవ భూమి మీద ఎవరు లేరని తెలుసు, అది మనందరికీ. సో ఈరోజు మనం దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము దానికి సంబంధించిన ఒక వాక్య భాగాన్ని చూద్దాము. న్యాయాధిపతుల గ్రంథం తీద్దాము. న్యాయాధిపతుల గ్రంథం తీసి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో యెహోషువ గ్రంథం తర్వాత వస్తుంది మొదటి నుంచి. కనుక మొదటి 5 పుస్తకాలు దాటిన తర్వాత యెహోషువ తర్వాత న్యాయాధిపతుల గ్రంథము. న్యాయాధిపతుల గ్రంథములో 6వ అధ్యాయములో దేవుని యొక్క వాక్యము 11వ వచనము. జడ్జెస్ చాప్టర్ 6 verse 11. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 11. యెహోవా దూత వచ్చి అబియజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఓఫ్రాలోని మస్తిక వృక్షం కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీలకు మరుగై ఉన్నట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనపడి, పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని అతనితో అనగా, ఈ భాగము పాత నిబంధనలో ఒకనాడు ఇశ్రాయేలుకు రాజులు లేని కాలములో దేవుడు న్యాయాధిపతులుగా కొంతమంది లేపి వారి పక్షమున వారు యుద్ధాలు చేసి వారి పక్షమున పోరాడి వారిని కాపాడుతూ సంరక్షిస్తూ అట్టిగా వాళ్ళు చేసినందుకు వాళ్ళనే లీడర్స్గా లేకపోతే న్యాయాధిపతులుగా నమ్ముతూ మనుషులు వాళ్ళ దగ్గరికి వెళ్తే న్యాయం తీర్చేవాళ్ళు. సో ఈరోజు తెలంగాణ ఉద్యమాన్ని మరి నడిపించిన కేసీఆర్ ఈ తెలంగాణకు సీఎం అయ్యాడు. అలాగనే సింపుల్. బైబిల్లో కూడా వీళ్ళు కూడా న్యాయాధిపతులు, దేవుడు ఏమి నియమించలేదు, వాళ్ళను ఏమీ పుట్టించలేదు, కానీ వాళ్ళు ఆయా సమయంలో వాళ్ళు చాలా ఆత్మల ప్రేరణ కలిగి, అయ్యో నా దేశమే, అయ్యో నా ప్రజలే, అయ్యో దేవుని అని చెప్పి ఆవేశముతో ఆ యొక్క ప్రార్థనతో ఉన్నప్పుడు దేవుని ఆత్మ దిగిరావడము, వాళ్ళు లేచి ఆ శక్తిని పొందుకొని ఆ యొక్క శత్రు దేశాలను జయించి ప్రజల్ని కాపాడడము, వారి ఆస్తిని లేకపోతే ఆ దేశాన్ని కాపాడడం జరిగిస్తున్నప్పుడు తర్వాత జనరల్గా వాళ్ళ పక్షంని యుద్ధం చేసి వాళ్ళని కాపాడిన ఆయన దగ్గరికే అయ్యా న్యాయం తీర్చు అని వెళ్ళేవాళ్ళు. ఆయనకున్న తెలివికి జ్ఞానానికి ఆయన న్యాయం తీర్చేవాడు. అట్లా న్యాయాధిపతులను వచ్చింది. సో ఈ న్యాయాధిపతులనే బైబిల్లో ఉన్నదానికి ఈరోజు కోర్టులలో ఆ యొక్క సివిల్ కోర్టు, ఆ తర్వాత క్రిమినల్ కోర్టు, హైకోర్టు ఉన్నాయి. ఆ కోర్టులలో ఉండే న్యాయాధిపతులు వీళ్ళు కాదు. వీళ్ళు ఈరోజు మనకుండే జడ్జెస్ కాదు. కనుక అది గుర్తుపెట్టుకుంటే మరి ఇదిగో బైబిల్లో ఇక్కడ మనం చూస్తున్న జడ్జి ఎవరు? ఇతను, అతని పేరు గిద్యోను అని ఉంది. కనుక ఇతడు ఎవరి కుమారుడు? యోవాషు కుమారుడు. అంటే ఇతడు ఏం చేస్తున్నాడంటే తను గానుగ చాటున తమ గోధుమలను చాటుకెందుకు అంటే మిద్యానీలు వచ్చి దోచుకొని వెళ్ళిపోతారు, అన్నీ తీసుకొని వెళ్ళిపోతారు. కనుక అలాంటి ఒక భయము చేత తను పండించుకున్న పంటను, ఆ యొక్క ధాన్యాన్ని దుళ్ళగొట్టుకుంటున్నాడు. అంటే వాటిని ధాన్యంగా మార్చుకుంటున్నాడు, పొట్టు తీసేసి. మరి అలాంటి సమయంలో అతను ఎక్కడున్నాడు? బైబిల్ చెప్తుంది ఓఫ్రాలోని మస్తిక వృక్షం కింద కూర్చొని ఉన్నాడు. అలాగున ఉన్న సమయంలోనే ఎవరు వచ్చారంటే పరలోకం నుండి యెహోవా దూత వచ్చి అని బైబిల్ రాయబడింది. సో ఈయన దూత వచ్చి ఏమన్నాడు? కనుక దూత వచ్చి ఏం చేశాడంటే అతన్ని కనబడి, పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవానికి తోడై ఉన్నాడు అన్నప్పుడు గిద్యోను కదా, అయ్యా మరి ఆ రెస్పాండ్ కానీ లేకపోతే ఇంకా ఎలాగున ఉందో బైబిల్ స్పష్టంగా చెప్తుంది. చిత్తము నా ఏళ్ళవాడ, యెహోవా మాకు తోడై ఉండేళ్ళ ఇదంతయు మాకు ఎలా సంభవిస్తుంది? నిరాశగా మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు తోడై ఉన్నాడంటే మాకు తోడై ఉండి వచ్చింది ఏముంది? అసలు నా బతికేంది ఇప్పుడు? నేను మా పొలము మా ధాన్యం కాపాడుకోలేక ఇలాగున చాటుగా రహస్యంగా బతుకుతున్నాం. మేము మా మీద మిద్యానీల చెయ్యింత బలంగా ఉంది, వాళ్ళు ఏళ్తున్నారు. మా దశ ఎంత హీనంగా ఉందంటే 6వ అధ్యాయంలో చూడండి, 6వ వచనంలో ఆ యొక్క బైబిల్ చెప్తుంది. 6వ వచనం 5వ వచనం, వారును వారి ఒంటెలు లెక్కలేక ఉండని దేశమును పాడు చేయటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలు మిద్యానీయులు మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వాళ్ళు దేవుడికి ప్రార్థన చేశారు, మొరపెట్టి. సో ఇలాంటి హీన దశలో ఉన్న మాకు యెహోవా ఎట్ట తోడుగా ఉన్నాడు అని చెప్తూ గిద్యోను ఆ యొక్క దేవుడి దూత యొక్క విజిటేషన్ పరలోకం నుండి అది యాక్సెప్ట్ చేయలేదు. అతడు దాన్ని అంగీకరించట్లేదు. అతడు అనుమానంతో ఉన్నాడు.
అంతేకాదు దేవుడికి వ్యతిరేకంగా కూడా, అంటే ఆ వచ్చిన దేవుని దూతకు వ్యతిరేకంగా అంటున్నాడు, ఇది ఎట్లా మరి అవుతుంది, నువ్వు మాట్లాడే మాటకు ఇప్పుడు మా పరిస్థితికి ఏమీ సంబంధం లేదే అని చెప్పి ఆ యొక్క దేవుని దూత సంభాషించినప్పుడు, అప్పుడు ఆ యొక్క దేవుని దూత ఆ యొక్క పరలోకం నుండి వచ్చిన ఆయన ఏమంటున్నాడో చూడండి. ఆ యొక్క అతను అంటే యెహోవా ఐగుప్తులను మమ్మల్ని రప్పించని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యాలు ఏమాయనో, యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానుల చేతికి మమ్మను అప్పగించిన అతను చెప్తున్నాడు. అదే దేవుడు విడిచిపెట్టి మిద్యానుల చేతికి, దేవుడు తన ప్రజల్నే వదిలిపెట్టి మిద్యానులకు అప్పచెప్పాడు. దేవుడి తోడు నీడ మాకు లేదని చెప్పి అతను కంప్లైంట్గా, లేకపోతే ఆ యొక్క గ్రీవింగ్గా అతని స్పిరిట్ అలా ఉన్నప్పుడు, అప్పుడు అంతటా యెహోవా అతని తట్టు తిరిగి ఏమన్నాడు చూడు 14లో, బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపినవాడు నేనే అని చెప్పగా, నేను కాదు నేనే అనే మాట వాడితే అది కంప్లీట్ అతను పర్సన్, డివైన్ పర్సన్ అయి ఉండాలి. సో ఇక్కడ వచ్చిన దూతగా తీసుకున్నా కానీ పరలోకం నుండి దైవ కుమారుడిగా ఆయన వచ్చి ఉండాలి. కనుక వచ్చి ఆయన అన్నాడు నేనే మరి విడిపిస్తానని చెప్పినప్పుడు, అందుకు అతడు చిత్తం నాయనవాడా దేని సహాయం చేత మేము వీళ్ళని గెలుస్తాం అంటే, ఇక అతను రాస్తుంది ఏమి, మేము ఒక ధాన్యాన్ని కాపాడుకోలేకపోతున్నాం, దేశాన్ని ఎక్కడ కాపాడుకుంటాం, మా దగ్గర ఉన్న ధాన్యమే కాపాడలేకపోతున్నాం కనుక అని చెప్పి అతడు నిరాశగా మాట్లాడుతున్నప్పుడు ఈ యొక్క కన్వర్జేషన్ అంతా ముందుకు వెళ్తుంది. దేవుడు అతని యొక్క మనస్సును, హృదయాన్ని స్థిరపరచడానికి, ఆ తర్వాత అతను దేవుడు చెప్తున్న మాటకు తన దగ్గరకు వచ్చిన దేవుని దూత దేవునికి అతను పరీక్ష పెట్టడము, ఆ పరీక్షలో ద్వారా అతనికి కొంచెం ఫెయిత్ రావడము, అట్లా 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 ఈ యొక్క గిద్యోను అనేక అంచెలు అవిధేయత నమ్మట్లేదు, నమ్ముతున్నాడు. ఇలాగున వెళ్ళి ఒకరోజు మిద్యానీల చేతిలో నుంచి యుద్ధం అయితే చేశాడు, ఆ యొక్క మరి తన ప్రజలను కాపాడాడు. సో ఇది బైబిల్ చెప్తుంది. విజిటేషన్, దేవుని దూత వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళ స్పందన ఎట్లా ఉంటుంది. ఒక గిద్యోనుకు ఆ యొక్క మనసు కానీ అతని ఆత్మ కానీ ఏ మాత్రం కూడా దేవుని దూత కనిపించినప్పుడు అంగీకారం లేదు. అతడి యొక్క స్థితి పరిస్థితి ఆ రోజు వాళ్ళు అలాగ ఉన్నందుకు వాళ్ళు హీన దశకు వచ్చేసారు. అలాంటి పరిస్థితుల్లో అతని మనసు ఆత్మ కూడా ఎట్లా ఉందంటే, దేవుడు ఎంత చెప్పినా కానీ అతడు నమ్మేటట్టుగా లేడు. దేవుడికే పరీక్ష పెట్టాడు, ఆ పరీక్షలో దేవుడు అతనికి సహాయం చేశాడు. ఆ తర్వాత వెళ్ళినాక దేవుడి పని చేయమంటే పొద్దున చేయమంటే రాత్రి చేసేవాడు. అంటే ఆయనకు శత్రువులు ఇలాగున్న ప్రతిదీ చేస్తున్నప్పుడు మనకు ఒకటి బైబిల్ తెలియజేస్తుంది, దేవుని దూత వచ్చినప్పుడు, దేవుడు మనతో మాట్లాడినప్పుడు మన స్పందన ఎంతవరకు ఉండొచ్చు, మనం ఎంతవరకు ఆయన స్పందించవచ్చు ఆయన కొరకు. సో ఈ యొక్క గిద్యోను బ్రతుకులో ఇలాగున తేటగా చెప్తుంది. అంటే ఎంత పెద్ద దైవ సేవకుడు, ఎంత పెద్ద దేవుని దూత ఎంత వచ్చినా కానీ మనుష్యులు వాళ్ళు దేవుడి యొక్క మాటకు విధేయత చూపడం కానీ అంగీకరించడం కానీ నమ్మటం ఎంత తక్కువగా ఉందో బైబిల్ చూపిస్తుందండి. అదే ఒక మనిషి చెప్పిన మాట ఎంత మంచిగా నమ్ముతారంటే, చక్కగా పోయి చిట్టి కడతారో అల్లేసిపోతారు, వాళ్ళు తీరిపోతారు. ఎంతమందిని నమ్మండి, చక్కగా ఓట్లు వేస్తారు కదా, ఓట్లు వేసినాక వాడు ఏమీ నెరవేర్చాడు. మనుషులు నమ్ముతారండి, నేకులను నమ్ముతారు భూమి మీద. కానీ ఒకటి దేవుడు వాక్కు కానీ దేవుని దూత దర్శనం మాత్రం నమ్మరు మనుషులు. ఇది మానవులకు ఉన్న ఒక భయంకరమైన బలహీనత. గిద్యోను పేరు ఈరోజు బైబిల్లో ఉంది. దాన్ని బట్టి ఇంగ్లీష్లో గిడియన్ అంటారు. గిడియన్స్ అని మనం 2 వారాల క్రితమే లాస్ట్ మంత్లో గిడియన్స్ సండే అని చెప్పి, ఇదిగో ఇక్కడ 100 బైబిల్స్ ఉన్నాయి కదా, ఇస్తారు వాళ్ళకి మనం సపోర్ట్ కూడా చేస్తున్నాం. ప్రతి సంవత్సరం 1000 బైబిల్స్కి మన చర్చ్ తరఫున బైబిల్ సండేనే పెట్టి చేస్తున్నాం మనం. సో ఆ పేరు ఇంగ్లీష్లో గిడియన్ అంటారు, తెలుగులో గిద్యోను. సో ఈ యొక్క గిద్యోను విషయంలో ఆలోచిస్తే దేవుడి దూత కదా. ఇప్పుడు మనం ఒక్కోసారి అంటారు ఎవడు చెప్పినా వినడరా అంటే, వాళ్ళు అంటారు దేవుడు వచ్చి చెప్పిన ఆయన అంటారు. ఇది బైబిల్లోంచి నేర్చుకున్నారే మరి, ఎవరు వచ్చినా మేము నమ్మమని, ఎవడు చెప్పినా నేను నమ్మనంటారు. సో ఇది మానవుల్లో ఉండే ఒక భయంకరమైంది. ఇది పాత నిబంధనలో గిద్యోను గురించి చూస్తాం. ఇప్పుడు మనం కొత్త నిబంధనకు వస్తాం. చూడండి, లూకాసు వార్త తీయండి. లూకాసు వార్తలో బైబిల్ చెప్తుంది, అప్పుడు ఇశ్రాయేలీలు నిజంగా అన్యుల చేత పరిపాలింపబడుతున్నారండి, మిద్యానీల చేత పీడింపబడుతున్నారు. ఆ కాలం నుంచి వాళ్ళకు మళ్ళీ రాజ్యం వచ్చింది, ఎన్నో జరిగిపోయినాయి కాలం. చివరికి కొన్ని వందల సంవత్సరాల తర్వాత దావీదుకు ముందు, ఇది కనుక దావీదుకు ముందు అంటే ఒక యేసుక్రీస్తు కంటే ముందు 1000 సంవత్సరాలు దాటిన తర్వాత రాజ్యం స్థాపించుకున్నారు. మళ్ళీ రాజ్యం పోయింది వాళ్ళకు. మళ్ళీ వాళ్ళ రాజ్యం పోయిన తర్వాత లూకాసు వార్తలో మనం ఇక్కడ దేవుని వాక్యం చదివితే
ఎంతో వచనము 8వ వచనం, జకర్య తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుండగా. లూకాసు వార్త 1వ అధ్యాయము 8వ వచనం. లూకాసు వార్త గాస్పల్ అకార్డింగ్ టు లూక్ 1st chapter 8th verse. జకర్య తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరుగుచుండగా. ఇదే పరిస్థితి ఏ కాలం అంటే యేసు పుట్టిన కాలము. యేసు పుట్టినప్పుడు కూడా ఒకనాడు మిద్యాను ఆ యొక్క గిద్యోను కాలంలో మిద్యానీలు ఎలాగున వీళ్ళని పరిపాలించారో, ఏలారో, చిత్తుగా వారిని బాధ పెట్టి అన్ని దోచుకునేవారో అలాగున కాకపోయినా ఇప్పుడు ఇంకొంచెం మోడర్న్గా ఇశ్రాయేలీలకు వాళ్ళ రాజ్యాధికారం కోల్పోయారు. ఇది జరుగుతున్నప్పుడు ఎందుకంటే అప్పుడు రోమీలు పరిపాలిస్తున్నారు ప్రపంచాన్ని. రవి అస్తమించని రోమ్ సామ్రాజ్యం అనే ప్రపంచాన్ని ఏలింది. ప్రపంచాన్ని ఏలిన గ్రీకులు కానీ, పారసీకులు కానీ, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు కానీ, అట్లా 7 మొత్తము ఈ భూమి మీద ఆ యొక్క ఎంపైర్స్ ఉన్నాయి. కనుక అలాగున రోమా ఆనాటి ప్రపంచానంతా ఏలుతున్నప్పుడు ఈ చిన్న దేశం ఏది ఇజ్రాయెల్ దేశం, దాన్ని కూడా ఏలారు వాళ్ళు. ఎవ్వలేదు, వాళ్ళ పరిపాలన వాళ్ళ చలామణి అయ్యేది కనుక అంత. అలాంటి కాలంలో అప్పుడే పుట్టాడు కదా యేసుప్రభు. మరి ఆ కాలంలోనే బైబిల్ చెప్తుంది, ఒక ఆయన పేరు జకర్యా, ఆయన దేవాలయానికి వెళ్ళాడు. ఎలాగెళ్ళాడు? తన తరగతి క్రమం చొప్పున వెళ్ళాడు. ఎందుకు తన తరగతి అంటే, ఆయన యాజకుడై ఉన్నా కానీ ఈయనకంటే ఇంకొక 1999 2,000 మంది యాజకులు ఉన్నారు. కనుక వాళ్ళు రోజు యాజకత్వం చేయడానికి ఉండదు. కనుక వాళ్ళ తరగతి వచ్చినప్పుడు వెళ్తారు. అంటే వాళ్ళ యొక్క క్రమం వచ్చినప్పుడు, వాళ్ళ యొక్క వంత. ఇప్పుడు ఆర్టీసీలో డ్యూటీ చేస్తుంటే ఒక డ్రైవర్ దిగిపోగానే ఇంకో డ్రైవర్. నర్సులకు కూడా రోస్టర్స్ ఉంటాయి. ఈ నర్సు ఇప్పటి నుంచి ఇప్పటిదాకా చేస్తే తర్వాత ఇంకొక ఆమె చేస్తుంది, తర్వాత ఇంకో. అలాగున్న డ్యూటీలు మనందరికీ తెలుసు. స్కూల్లో క్లాసులో కూడా ఒక టీచర్ వెళ్ళిపోతే ఇంకో టీచర్ వస్తుంది తన తరగతి. అలాగుని చెప్పుకుంటూ పోతుంది. మరి ఆనాడు యేసుప్రభు ఈ భూమి మీద పుట్టినప్పుడు 2,000 మందికి పైన యాజకులు ఉన్నారు. అందరు రోజు అట్లా చేస్తారు కనుక వాళ్ళకు వంతులు వేసేవాళ్ళు. అలాగునేస్తే ఈ యొక్క బైబిల్లో ఉన్న ఆధారాల ప్రకారం ఒక యాజకుడికి సంవత్సరంలో ఒక్కసారి అవకాశం వచ్చేదంట అండి దేవాలయానికి వెళ్ళొచ్చు, కానీ యాజక ధర్మం జరగటానికి అలాగునున్నప్పుడు ఈ జకర్యా అక్కడికి వచ్చాడు. ఆయన దేవాలయంలో ప్రవేశించినప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి. యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. అతడు యాజకుడు, అహరోను వంశస్థుడు కనుక అతడికి ధూపము వేసే ఒక వంతు వచ్చింది. ఒక ధూపవేదిక ఉండేది. నేను బైబిల్లో ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. అది ఒక చిన్న ఇదిగో ఈ ఒక టేబుల్లో ఒక స్క్వేర్ షేప్లో ఉండేది. దాని మీద అచ్చజటామాంసి, చందనము, సాంబ్రాణి వేసి దాని మీద నిప్పులేసి ధూపం వేసేవాళ్ళు. మన ట్యాబర్నెకల్కి ఎంతమంది వచ్చారని తీసుకెళ్తే ఒకసారి చేతులు ఎత్తండి. హైదరాబాద్లోనే ఉంది ట్యాబర్నెకల్. మరి అది కాస్ట్లు ఎక్కువ అనుకున్నారేమో కనుక ఒకప్పుడు 30 రూపాయలకు 40 రూపాయలకు ఎంట్రీ పెట్టారు. ఇప్పుడు తీసి పారేసేసారు. అన్ని ధరలు పెరిగినాయి. 1000 రూపాయలు పెట్టారు. పిల్లలకు 400 పెట్టారు. కనుక వెళ్ళాం మనం. దాంతో ఎంత మంచి సమయం గడిపాం మన చర్చి నుంచి వెళ్ళి ఆ యొక్క ట్యాబర్నెకల్లో. అది ఒక మోడల్ అంతే. కనుక వెళ్ళంగానే బలిపీఠం ఉంటుంది, గంగాళం ఉంటుంది, 5 తెరలు ఉంటాయి అక్కడ. దాంట్లో నుంచి నీలధ్వని లోపలికి వెళ్ళాక కుడివైపున సముఖ బల్ల, ఎడంవైపున దీపవృక్షము, ఇంకా ముందుకు వెళ్తే ధూపవేదిక ఉంటుంది, బంగారు ధూపవేదిక. యాజకులు లోపలికి వెళ్ళి దాని మీద ధూపం వేసేవాళ్ళు, లిటరల్గా వేసేవాళ్ళు. కనుక ఈరోజు మన యొక్క హిందూ టెంపుల్స్లో లోపలికి వెళ్ళాక, గర్భగుడిలోకి వెళ్ళాక ఆ యొక్క పూజారి చేస్తాడు, అట్లనే ఉండేది. కనుక కానీ వాళ్ళది వేరే వీళ్ళది. సో అలాగున ధూపం వేయటానికి లోపలికి వెళ్ళాడు. ఆయన వెళ్తాడు తప్ప ఎవరు లోపల రావడానికి లేదు. యాజకులు తప్ప ఎవరు, లేవీలంతా బయటే ఉండాలి, జనసమూహం అంతా బయటే ఉండాలి. సో వాళ్ళు దేవాలయంకి వచ్చినప్పుడు యాజకులు జనులంతా బయట కనిపెడతారు. అప్పుడు ఈయన లోపలికి వెళ్ళి వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాడు, దేశం కొరకు ప్రార్థన చేస్తాడు. ఎవరు ఏ ప్రేయర్ రిక్వెస్ట్లు ఇచ్చాడు అవన్నీ వెళ్ళి ప్రార్థన చేస్తాడు. దేవా ఇదిగో ఇలా అవసరతలని అట్లా ప్రార్థన చేయడానికి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి ధూపం వేయటానికి వెళ్తే అక్కడ ఒక్కసారి ఉలిక్కిపడి ఉంటాడు. ఎందుకంటే అక్కడ దేవుని దూత ఉన్నాడు. లోపలికి ఎట్లా వచ్చాడు? ఈయనే పోయాడు. ఈయన ముందు ఎవరు పోలేగా. యాజకుడు ఈయన జకర్యా వెళ్ళకముందు ఆయన మెల్లగిలి దాక్కున్నాడా? ఏమీ లేదండి. దేవుడి దూతలకు ఈ గోడలు, ఈ యొక్క తలుపులు, ఈ కిటికీలు, ఈ భూవాతావరణం వాళ్ళకి ఏమి లేదు. వాళ్ళు ఆత్మస్వరూపులు కనుక వాళ్ళు ఈ యొక్క ఫిజికల్ రక్త మాంసాల, ఎముకల, బొక్కల, ఈ నరాల, ఈ యొక్క చీము నెక్తురుల బాధ లేదు వాళ్ళకి. వాళ్ళు ఇట్లా అనగానే వెళ్ళిపోతారు ఇక్కడ. సో అలాగున జకర్యా లోపలికి వెళ్ళేటకు ముందే ఆయన వెళ్ళాడని చెప్పడానికి లేదు. ఎందుకంటే ముందంటే ఆయన శరీరం, ఆయన అక్కడికి వచ్చాడు. వచ్చి దేవదూత
వచ్చినప్పుడు ఏం జరిగిందో చూడండి. ధూపము వేయమందు ప్రజల సమూహం అంతా వెలుపల ప్రార్థన చేయించునుగా. 10వ వచనంలో అంటే ధూపము ప్రార్థనకు సూచన అని బైబిల్ చెప్తుంది. ప్రభువు దూత ధూపవేదిక కుడివైపు నిలిచి అతని కనబడగా జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. సడన్గా ఒక్కసారి భయమేస్తుంది. మనం ఎప్పుడన్నా ఇప్పుడు చర్చికి వచ్చాము, లాక్ చేసి వచ్చాము, ఇంటికి పోయి లాక్ తీయంగానే ఇంట్లో ఎవరైనా సోఫాలో కూర్చొని ఉంటే ఎంతే సంగతి హర్రర్ సినిమా అయిపోతుంది. ఎటు బారిపోవాలో తెలియదు. అది మన ఇల్లే మళ్ళీ కదా, వెళ్ళేవరకు ఎవరైనా కూర్చొని కదా హలో ప్రైజ్ రాడంటే తాళం తీసినాక ఏమవుద్దండి అప్పుడు కేక పెట్టి బయటికి పరిగెత్తామా. అట్లా అయిపోయింది పాపం జకర్యాకు. లోపలికి వెళ్తే ఎవరు ఉండరు, ఆయనే. ఆ రోజు ఆయన తప్ప దేవాలయంలో ఏ నరుడు మానవుడు వెళ్ళడు. ఎందుకంటే వాళ్ళకి అంత ఉన్నతమైన స్థానం అది యాజకులకు. ఖాళీగా ఉంటుంది, ఎవరు ఉండరండి. అలాంటిది లోపల దేవుని దూత ఒక్కసారి భయపడిపోయి ఆయన తవిబైపోతున్నప్పుడు అప్పుడు ఆ దూత అతనితో జకర్యా భయపడకుము, గట్టిగా చెప్పండి కొడదామండి. ఎప్పుడైనా బైబిల్ దేవుని దూతలు కనిపించినప్పుడు వాళ్ళు ఫస్ట్ భయపడొద్దని చెప్తారండి. ఎందుకంటే మానవుడు రక్తమాంసాల్లో ఉంటాడు, ఆ తర్వాత వాళ్ళు రక్తమాంసాల్లో ఉండరు కనుక ఆ ప్రజెన్స్ అలాగనే ఉంటుంది. చూడండి, మనకు కూడా చాలాసార్లు అంత నేను పోల్చి చెప్తున్నా కానీ దానికి సమానం కాదు. సడన్గా క్రూర మృగాలను చూసినప్పుడు ఎట్లా ఉంటుందండి, ఒక పులిని కానీ సింహాన్ని కానీ ఒక్కసారి భయపడతాం కదండి. అంటే ఎప్పుడు రెగ్యులర్గా ఉంది కనుక మన మైండ్ తీసుకోదు అంతే. అలాగున భయపడిపోయినప్పుడు ఆ యొక్క దేవుని దూత కానీ ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పేది ఫస్ట్ భయపడొద్దు, మీరు భయపడొద్దని అభయమిస్తారు. కనుక ఈ బైబిల్ అంతటి కూడా అదే ఉంది. 365 సార్లు బైబిల్లో భయపడొద్దనే మాట ఇచ్చాడంటే భూమి మీద మానవుడు ఈ యొక్క భూగ్రహం మీద కదా, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరిగే వరకు 365 రోజులు అంతే కదండి. కొంచెం అటు ఇటు పాయింట్స్లో ఒక్క రోజుకు తక్కువ కాకుండా నేను భయపడొద్దు అన్నాడండి. అలాంటి అభయం ఇచ్చిన దేవుడు మనకున్నాడు. కనుక దేవుని యొక్క దూత కనిపించినప్పుడు భయపడకు, నీ ప్రార్థన వినబడింది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కంటుంది. నువ్వు అందరి కొరకు ప్రార్థన చేస్తావు, నీవు కూడా ప్రార్థన చేసుకున్నావు, నీకు పిల్లలు లేరని. ఇదిగో నీ భార్య తెలిసి నీ కుమారుని కడతానికి యోహాన్ అని పేరు పెడతావని చెప్పి కొన్ని విషయాలు చెప్పాడండి. మరి ఎంత ఆ యొక్క జకర్యా సంతోషపడాలండి. తన ప్రార్థన వినిపించింది. తను అనేకులకు ప్రార్థన చేసేవాడు కనుక తన ప్రార్థన, ఇక్కడ బైబిల్లో ఒక సీక్రెట్ ఉంది, రాసి పెట్టుకోండి. మీ ప్రార్థనలు ఎప్పుడు దేవుడు ఆలకిస్తారంటే మీరు అనేకుల కొరకు ప్రార్థన చేసినప్పుడే. చాలామంది ఎప్పుడు వచ్చి కదా వాళ్ళ ప్రార్థన చేసుకుంటారు, జవాబు రాలేదు, ప్రార్థన చేస్తారు, జవాబు రాలేదు, ప్రార్థనలో జవాబు. ఎన్టీసీ ఓపెన్గా చెప్తారు, ఎప్పటికీ చేయడానికి. నేనైతే ఓపెన్గా చెప్తాను, కట్టెబెట్టి నెత్తిలో సగం మధ్యలో కొట్టినట్టే. దేవుడు వినడు, అది అవసరం లేదు. దేవుడు క్రైస్తవుడికి ప్రార్థన ఇచ్చింది ఎందుకంటే ఇతరుల కొరకు ప్రార్థన చేయడానికి, వారి పక్షం. ఆ ప్రార్థన చేయకపోతే నీ జీవితంలో ఎన్నడూ దేవుడు మొదట్లో ఇస్తుండొచ్చు, అది ఎందుకంటే విశ్వాసం కొరకు ఇస్తాడు నీ కానీ తర్వాత ఇవ్వడండి. ఎందుకో తెలుసా, నిన్ను ఆయన పెట్టుకుంది కదండి. ఆయన ఇప్పుడు మనము ఒక కుక్కును పెడతారండి, అంటే ఒక వంట వాళ్ళు వండుకొని తినడానికి, అందరికీ ఉండడానికి. ఒక ఆర్టీసీలో బస్సుని డ్రైవర్ పెడతారు కదా, ఆయన ఫ్యామిలీతో తిరిగితే బస్సు ఆయన ఎందుకు పెడతారు, మనందరినీ తీసుకెళ్ళాలి కదా. ఇంకా అట్లనే కనుక ఈరోజు ప్రార్థన ఎందుకు ఇచ్చాడండి దేవుడు అంటున్నాడు, నువ్వు నాయన మీ అమ్మను మీ నాన్నను మీ చెల్లిని బుజ్జు చేసుకోవడానికి కాదు ప్రార్థన. అట్లా చేసుకొనే ఈరోజు క్రైస్తవులు చాలా హీనస్థితికి వెళ్ళిపోతారండి పాపం. మళ్ళీ దేవుడిని నిందిస్తారు, దేవుడు మా ప్రార్థన వినట్లేదంటే పోయి అజయ్ పాలన అడుగుమని చెప్తాడు దేవుడు. కొట్టుడే ఏం లేదు, ఎందుకంటాడు దేవుడేమో. ఆలోచించండి అండి కదా. ఇప్పుడు ఒక హాస్పిటల్లో నర్సు ఉంది కదా, ఆమె ఎవరికి ఇంజక్షన్లు ఇస్తే నాకు ఇచ్చుకుంటా మా బిడ్డకి ఇచ్చుకుంటా అంటే ఆమె ఎందుకు నర్సు ఇచ్చింది పెట్టింది. సో ఈ సెన్స్ క్రిస్టియన్స్కి అర్థం కావట్లేదండి. అది అర్థమైనాడే దేవుడు ప్రార్థన దేవుడు మనకిచ్చాడంటే ఇతరుల కొరకు ప్రార్థన చెయ్యాలి మనం. జకర్యా ఎంతో ప్రార్థన, ఆయనకు దేవాలయంలోకి వచ్చేది సంవత్సరానికి ఒకసారి కావచ్చు, లేకపోతే తక్కువ కావచ్చు, బట్ ఈస్ ప్రేయింగ్ ఫర్ హిస్ పీపుల్ సో దట్ గాడ్ హర్డ్ హిస్ ప్రేయర్. దేవుడు ఆయన ప్రార్థన విన్నాడండి. పిల్లలు లేక ఎంత కాలం ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు, కానీ అనేకల కొరకు ప్రార్థన చేశారు కనుక వాళ్ళ ప్రార్థన జవాబు వస్తే డైరెక్ట్ దేవుని దూతే కనిపించాడు. నీ ప్రార్థన వినబడింది, నీ భార్య నీ కుమారుని కంటుంది, నువ్వు అతని పేరు యోహాన్ అని పెడతావు, తల్లి గర్భం పుట్టిన ముందు అతను పరిశుద్ధాత్మ నిన్నవాడైంటాడు
అని అతని గురించి అనేక విషయాలు చెప్పొచ్చిన తర్వాత కిందికి వచ్చినాక చూడండి, అతడు పుడితే అనేకులు సంతోషిస్తారని 18వ వచనంలో, జకర్యా ఇది నాకెలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలం గడిచిపోయింది. ఆ దూత చెప్పగా, దూత నేను దేవుని సముఖంలో నిలిచి గాబ్రియేలును నీతో మాట్లాడటకు ఈ సువార్తమాన్ని తెలుపటకు పంపబడితిని, మరియు నా మాటలు వాటి కాలం నెరవేరు, నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నీకు మాట్లాడక మౌనివయ్యిందు అని అతనితో చెప్పాను. దేవుడు చెప్పింది ఓకే అనాలా? ఎక్స్ట్రాలాగా అడిగాడు. ఇది ఎట్లా, నేను ముసలివాడను అంటే ఈ జకర్యాకు ఒక ప్రాబ్లం ఉంది. ప్రార్థన అయితే చేస్తున్నాను, అబ్రహాం స్టోరీ సరిగ్గా తెలియదు నాకు, నేను అంటున్నాను. కానీ అసలు ఈ భూమి మీద ఇశ్రాయేల్ జాతి ఎట్లా అంటే 90 ఏళ్ల శారా గర్భంలోంచి 100 ఏళ్ల అబ్రహాములో నుంచి ఇశ్రాయేల్ ఒక జాతిని సృష్టించాడండి. నీకు నాకు ఏదన్నా కావాలి, వయసు కావాలి, ఆరోగ్యం కావాలి, ఇవన్నీ కామన్. దేవుడికి అక్కర్లేదండి. దేవుడికి ఏం అక్కర్లేదు. దేవుడు మట్టిని తీసుకొని మనిషిని తయారు చేయలే, ఆయనకేం అవసరం కదా. ఫస్ట్ కోడిని పెట్టని తయారు చేసి ఆ గుడ్లు పెడితే కోళ్ళు తయారు చేశాడు దేవుడు. మనకు కానీ ఆయనకేం లేదు, దేవుడు చేస్తాడు. సో ఈ జకర్యాలో ప్రాబ్లం ఏంటండి, దేవుని దూత చెప్పినప్పుడు ప్రభా అవునుగాక నీకు అసాధ్యమైన అట్లని లేదండి కదా. నేను ముసలివాడిని అంటే నీ ఏజ్ ఆధార్ కార్డు ఇది అన్నాడా? అదేంటి, అదే దేవుడు చెప్తున్నాడు కదండి. మనిషి నీకు ఉద్యోగం ఇస్తానంటే ఎట్లా ఇస్తావు, నావన్నీ దొంగ సర్టిఫికేట్లు అంటే నువ్వు దానికి నేనేం చేస్తాను, నేను అది కరెక్ట్. అది అట్లాంటి వాళ్ళకి చెప్పాడు కూడా నీకు ఉద్యోగం ఇస్తాను, ఉద్యోగం చేస్తే నిన్ను పీకుతా అని చెప్తాడు దొంగ సర్టిఫికేట్లో అన్నాడు. సో కనుక నీకు ఉద్యోగం ఇస్తా అన్నప్పుడు అవి చూడండి, నువ్వు చదవలేదని లేకపోతే నీలో ఏ బలహీనత ఉన్నా దేవుడు చెప్తాను నీకు ఉద్యోగం ఇస్తారని నమ్మాలండి కదా. దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు కనుక. అలాంటి మంచి దేవుడు ఆయన జకర్యాకు చెప్తే ఏం చేశాడండి, నమ్మలేదన్న ఇక ఇదే లాస్ట్ నీ మాటలు దబ్ర నోరు మూసి పారేశాడు. ఏం చేస్తాడు, మాట రావట్లేదు అంటున్నాడు. లేదు అక్కడ ధూపం వెళ్ళిపోయింది, అయిపోయింది, బయటికి రా, మొత్తం బయటకు వచ్చేసాడండి. బయటకు వచ్చేసినాక చాలామంది జనులు చూస్తున్నారు. ఆనాడు దేవుని యొక్క ఈ యాజకుడు బయటకు వచ్చినప్పుడు జనసమూహాలు నిలబెడతాడు. ఆయన 2 చేతులు ఎత్తి నిర్గమాకాండం ఆ యొక్క సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో ఒక బ్లెస్సింగ్ ఉంది, అది ఇవ్వమని చెప్పాడు. ఆ బ్లెస్సింగ్ ఇవ్వాలి ఆయన బయటకు వచ్చి. ఆ బ్లెస్సింగ్ ఇవ్వటానికి ఆయనకు నోరు రావట్లేదు. అందరు అడిగారు ఏమైంది అంటే గయా వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయిందంటే ఆయన సంఖ్యలు చెప్తున్నాడు. నేను లోపలికి వెళ్ళాను, ఒక దూత నాకు కనిపించాడు, ఆయన చెప్పగలని చెప్తే వాళ్ళందరూ నమ్మారండి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. జకర్యా నమ్మలేదు, ఆయనకేం పోయింది, నోరు పోయింది. ఈరోజు వరకు కూడా ఎవరు యేసుప్రభు నమ్మరో వాళ్ళకు నోరు ఉండదండి. అదే ప్రార్థన. చాలా భయంకరం ఈరోజు. ఎవరు యేసుప్రభు నమ్మరో వాళ్ళకు నోరు ఉండదండి. యేసుప్రభు వారే నమ్మలేదు కనుక వాళ్ళు ఇతరులకు చెప్పరు కనుక వాళ్ళ నోరు సువార్తకు మోయబడే ఉంటుంది. చెప్పలేరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు నమ్మరు కనుక. ఫస్ట్ ఇది బైబిల్ సూచన. ఇది కనుక జకర్యా అయితే ఏంది, యాజకుడు అయితే ఉంది, ఎంత అయితే ఏముంది, నువ్వు మంచిగా ప్రార్థన చేసావు ఇంతకాలం, నీ ప్రార్థనలు దేవుడు ఆలకించాడు, నువ్వు చాలా మంచి, కానీ నీకు జవాబిచ్చినప్పుడు నువ్వు నమ్మకపోతే అది అసాధ్యంగానే ఉంటుంది. కనుక అసాధ్యంగా ఉంటుందండి చాలా. దేవుడు గాడ్ ఆఫ్ ఇంపాసిబుల్ ఈ బైబిల్లో ఉన్న ఆయన సృష్టి అదంతా మనం ఆశ్చర్యమైపోతాం కదా. ఆయన మనిషిని కాళ్ళతో, కీళ్ళతో, నరాలతో, ఎముకలతో, మాంసముతో కదా, ఇవంతా మానవుడి యొక్క శరీరాన్ని ఇప్పుడు MBBS చదివేవాళ్ళు చదువుతాయి ఎట్లా సృష్టించాడండి దేవుడు. మనతో 1000 పక్షులు, జంతువులు సమానం కాదండి. మానవుడి మేధస్సు, మానవుడి జ్ఞానము, మానవుడి ఆలోచన, మానవుడి అంతరంగము దేవుడు ఎంత మంచిగా క్రియేట్ చేశాడు. ఇప్పటి నుంచి 1000 ఏళ్లలో రోబోట్స్ తయారు చేసి మనలాగా చేయగలుగుతారండి మానవులు కదా. అందుగురించి ఒక సినిమా కూడా వచ్చింది కదా, ఇనప హృదయం అని. కనుక అంటే మనిషికి ఆ యొక్క ఎంత ఉన్నా కానీ, ఏది చేసినా కానీ హార్ట్ మనిషిలాగా ఉంటుందా అండి? దుఃఖము, వేదన, బాధ, ఈ నవరసాలు మానవులు, ఇవి మనుషులు ఇంపాసిబుల్ అండి ఈరోజు కదా. ఆ యొక్క మన తెలంగాణ సమ్మిట్ అని పెట్టాడు కదా రేవంత్ రెడ్డి, దాంట్లో అందరు కూర్చొని ఉంటే అలాగున్న రోబోస్ వస్తున్నాయి, రోబోస్ అక్కడ నిలబడుతున్నాయి, చూస్తున్నాయి, కాఫీ ఇస్తున్నాయి, అంతవరకే. కానీ ఆ రోబో దగ్గరకు వచ్చి కదా మీ నాయన ఎట్లున్నాడు అని అడుగుతుందా? అడగలేదండి. దానికి అదంతా రికార్డెడ్ ఇప్పటి నుంచి 1000 ఏళ్ళకు కూడా. సో మానవుడిది చేయలేడు. సో ఇలాగున మానవుడిని సృష్టించడానికి దేవుడికి ఆయనకున్న అనంత జ్ఞానంలో ఈ జకర్యాకు, ఈ ఎలిజబెత్కు పిల్లల్ని ఇవ్వటం ఏం పెద్ద కష్టం కాదండి అది. కానీ మనం నమ్మాలి. దేవా ఈ అనంత సృష్టిని నడిపిస్తున్న దేవుడు, మానవులతో పాటు ఇన్ని కోట్ల జీవరాశులను పుట్టించి పోషించి వాడిని నిర్వహిస్తున్న దేవుడవే, నీకు ఇది అసాధ్యమా కదా? మేము ఇంత రోజులు ప్రార్థన చేస్తే జవాబిచ్చే దేవుడవు, నువ్వు అంత బలహీనడవా కదండి. ఎంత బాధ అండి. కనుక ఏమైంది, ఆయన నోరు పోయింది. తర్వాత
పేరు కూడా చెప్పాడు, యోహాన్ అని చెప్పాడు కనుక. మళ్ళీ పిల్లోడు పుట్టి పిల్లోడికి పేరు పెడతారు చూడండి. పేరు పెట్టేటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క ఎలిజబెత్ని అడిగారు, ఏం పేరు అంటే ఆమెకు నోరుంది కనుక ఏం చేసింది, చెప్పింది కనుక. మళ్ళీ పోయి ఆయనని అడగండి అని చెప్పింది. ఎవరికి? ఆ తండ్రిని అడగండి అంటే ఆయన అన్నాడు, మాట అమ్మో రావట్లేదు కనుక పలక తీసుకురమ్మన్నాడు. పలక మీద ఆయన రాస్తే సేమ్ రాశాడండి. స్టన్ అయిపోయారు అందరు. ఆమె ఏం చెప్పింది ఆయనకి వినపడలేదు, ఎక్కడో ఉన్నాడు జకర్యా. అదే రాసే వరకు వెంటనే అప్పుడు నోరు తెరిచింది. గట్టిగా చెప్పలు కొడదామా? దేవుడు మాత్రం ఊరుకునే దేవుడు కాదండి. అలాగున ఈ యొక్క జకర్య విషయంలో దేవుని దూత దర్శించినప్పుడు నమ్మలేదు, నమ్మకుండా నోరు పోగొట్టుకున్నాడు. కానీ దేవుడు తన కార్యాన్ని ఏం ఆపలేదు కదా. తప్పకుండా వాళ్ళకు యోహాన్ ఇచ్చాడు. ఆ యోహాన్ ఎవరు? యేసుప్రభుకి బాప్తిసం. సో ఇది మొదటి ఘటన. ఇది రెండో ఘటన. ఇప్పుడు మూడోది చూద్దాం చూడండి. బైబిల్లో ఇదే లూకాసు వార్తలో 26వ వచనంలో 6వ నెలలో గబ్రియేల్ అని దేవదూత కదండి. ఇదే గాబ్రియేల్ దూత గలిలయలోని నజరేత్ అని ఊరిలో. ఈ గాబ్రియేల్ దూత ఇంతకుముందు ఎక్కడికి వచ్చాడండి? ఆయన ఇదిగో యెరూషలేముకి వచ్చాడు. యెరూషలేం క్యాపిటల్ సిటీ, అక్కడ దేవాలయం ఉంది. ఇప్పుడు ఈ యొక్క దేవదూత ఎక్కడున్నాడు? ఆ యొక్క నజరేతులో. అంటే దేవుడు సిటీలోకి వచ్చే దేవుడు, ఊర్లోకి వచ్చే దేవుడు కాదని అంతటా వెళ్ళగలుగుతాడు. మనకు ట్రాన్స్పోర్టేషన్ లేదు, ఆయనకి ఎక్కడికైనా ఉంది, వెళ్ళగలుగుతాడు కనుక ఆయన ఆ ఊరిలోకి వెళ్ళి, నజరేత్ అనే ఒక చిన్న ఊరు గలిలయ సముద్రం దగ్గర 6 కిలోమీటర్లు అని చెప్తారు. అది ఇశ్రాయేల్ దేశంలోని ఎంతో పెద్ద పెద్ద ప్రాముఖ్యమైన స్థలాల్లోంచి తీసుకుంటే నజరేత్ ఒక చిన్న గ్రామము. ఏం పెద్ద దానికి ఇంపార్టెన్స్ లేదండి. బైబిల్లో ఫస్ట్ టైం రాయబడుతుంది ఇది నజరేత్ అని. ఇక్కడ ఫస్ట్ టైం ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఆయన ఆ నజరేతులో మరి ఉండే ఆ యొక్క మరియా అక్కడ ఉంటే, ఆ మరియా ఎవరి? దావీదు వంశస్థుడైన యోసేపు అని ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. తన సొంతంగా వెళ్ళలేదు ఆయన, ఆ యొక్క దేవుడు పంపితే గాబ్రియేల్ దూత వచ్చాడు. ఆ కన్యక పేరు మరియా. బైబిల్లో చాలాసార్లు ఒక పేరు రాయబడ్డాడు. యోబును రాసినప్పుడు యోబు గురించి ఏమనంటే తెలుసా అండి? అతడు నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని ప్రేమించినవాడు, ఇట్లా ఆయన పేరు చెప్పి తర్వాత రాస్తారు. కానీ మరియ పేరు కాదు. మరియ పేరు చెప్పకముందే ఆమె కన్యక అని చెప్తున్నాడు. అంటే ఎంత పవిత్రంగా జీవించింది, ఎంత భక్తితో జీవించింది, ఎంత దేవునిలో విశ్వాసంతో జీవించింది, ఎంత మంచి సాక్ష్యంతో జీవించింది. ఆ నజరేతులో ఉండే వాళ్ళందరూ మరియ ఎట్లా అంటే మంచి సాక్ష్యం చెప్తారు. చాలా మంచి గర్ల్ అండి, ఎంత మంచి అమ్మాయి అని. ఆ సాక్ష్యం ఎక్కడ నుంచింది? ఇప్పుడు పరలోకానికి వెళ్ళిపోయిందండి. భూమి మీద లక్షల కోట్ల మంది ఉంటారు, కానీ సాక్ష్యం కలిగిన వాళ్ళ పేర్లు పరలోకంలో ఉంటాయి కదా. ఆయన దేవుని దూత గాబ్రియేలుకి, ఇదిగో నువ్వు వెళ్ళి ఇశ్రాయేల్లోని, ఉత్తర ప్రాంతంలోని, గలిలయలోని, నజరేతులోని అదిగో మరియా అని, ఆమె కన్యక వెళ్ళి నేను ఇచ్చిన మెసేజ్ చెప్పమంటే ఆ దేవుని దూత అంత దూరం నుంచి వచ్చాడండి. వచ్చి ఆయన ఎవరికి చెప్తున్నాడు? మరియా అంటే కాదు, కన్యక మరియా అని చెప్తుంది. ఈరోజు మనుషులు ఇక్కడ కూడా దేవుడు ఏదో ఊతంగా రాయలేదండి కన్యక అని. ఇప్పుడు ఆడవాళ్ళని ఇది చేస్తే ఏం చేస్తారండి కదా, 10th ఫెయిల్ అయినా 7th ఫెయిల్ అయినా మేడం అంటారు. వాళ్ళని అనాలి కదా, మరి అడిగిపోతే మరి మేడం మనకి ఏం చేస్తారు అంటే అది గౌరవం అంతే. వాళ్ళు ఏం పెద్ద ఇది కాదు. కానీ మిస్ అని, మిస్సెస్ అని, మేడని ఆడవాళ్ళను గౌరవంగా పిలవడం అది పద్ధతి కనుక, శ్రీమతి అని కానీ. ఇక్కడ దేవుడు అట్లా ఏం పిలవట్లేదండి ఆమె. దేవుడు ఆమె కన్యకంటే ఇస్ ఎ రియల్ వర్జిన్. ఆమె పాపము లేకుండా పవిత్రంగా భూమి మీద జీవించిన ఒక మరి యవ్వనురాలు కనుక దేవుడి యొక్క సన్నిధిలో ఆ పేరు పెట్టి ఆ యొక్క టైటిల్ ఇచ్చి పంపించినప్పుడు ఆ యొక్క దూత ఏం చేస్తాడు చూడండి. 28 ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి కదండి. లోపలికి వచ్చాడంటే ఏంటండి, మనకు పిక్చర్స్ దొరకకపోవచ్చు కానీ ఒక్కొక్క పిక్చర్ లోపలికి ఇంట్లోనే వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. 3 మంచి మాటలు చెప్తున్నాడు సార్. పరలోకం నుండి దేవుని దూత మన దగ్గర కూడా పంపబడితే నిశ్చయంగా మనం కూడా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇక్కడ ఈ బైబిల్లో మనం ఈ లూకా సువార్త వచ్చినప్పుడు ఒకటి చూడొచ్చు. ఇశ్రాయేలీలకు రాజ్యం ఉన్నప్పుడు దేవుని దూతలు వచ్చి, వాళ్ళకు రాజ్యం లేనప్పుడు దేవుని దూతలు రాలేరు అనుకొని తీసేయండి. ఇది ఒక మంచి బైబిల్లో ఉన్న ఒక బాధ. మన జీవితాలలో ఈ దేశాన్ని ఎవడు పరిపాలించినా, ఎవడు ఏలినా, ఏ పార్టీ గెలిచినా దేవుని దూతలు రావటానికైతే అడ్డు ఉండదండి. గట్టిగా చెప్పండి కొడదామా? ఏ నాడు ఉండదు. వాళ్ళకు భయంకరమైన దేశాల్లో కూడా ఆయన దూతలు వెళ్ళగలుగుతారు. ఇప్పుడు పరిపాలిస్తుంది రోమా సామ్రాజ్యం పరిపాలిస్తుంది. రోమా సామ్రాజ్యం పరిపాలిస్తుంటే ఏం చేయాలి? ఆ యొక్క రోమన్స్ వాళ్ళ సైనికులు వాళ్ళు ఇంకెవడైనా అడ్డుకోగలుగుతారా గాబ్రియేల్ని? గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్లో గాడ్స్ ఏంజల్ విజిటేషన్ ఎవడు ఆపలేడు. మరియ దగ్గరికి రావడానికి ఎవ్వరు ఆటంకం లేదు.
మరియ దగ్గరికి ఆ నజరేతులోకి వచ్చి, ఇక్కడ మరియా అడ్రస్ ఏంది, మరియా అడ్రస్ చెప్పండి, నాకు హౌస్ నెంబర్ చెప్పండి అని తిరిగాడు దేవుని దూత. మనుషులకు అవసరం అండి, దేవునికి అవసరం లేదు, ఆయనకు అవసరం. ఆయన మన వెంట్రుకలు లెక్క పెట్టి ఉన్నాడు ఆయన. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా వెంట్రుకల నెంబర్ చెప్తారని మీకు ఎన్ని ఉన్నాయో? కొంతమంది అనొచ్చు నాకు సగం పోయినాయి అని, అంతే, అది చెప్పుకోగలుగుతారు తప్ప ఎవ్వరు వెంట్రుకలు లెక్క పెట్టుకోలేరు. చేస్తే కౌంట్ అవ్వచ్చేమో, ఈరోజు ఇంత టెక్నాలజీ వచ్చింది కానీ దేవుడు మన వెంట్రుకలు లెక్క పెట్టిన వాడండి. అంటే ఆయన మన దినములన్నీ కూడా అలాంటి దేవుడికి ఆయనకు ఏది కూడా ఇది కాదు. ఎంతోమంది దేవుళ్ళకు వాళ్ళ కొడుకు తెలియదు, ఖతం. ఏం చేస్తాం, వినాలి మరి ఆ స్టోరీ. అది పరలోకంలో నుంచి ఒక దేవుని దూత నజరేతుకు కాకుండా ఇంకా అక్కడ కానాకి వెళ్ళి, బెత్సైదాకి వెళ్ళి కదా, ఆ యొక్క వేరే స్థలాలకు వెళ్ళి ఇక్కడ మరియా ఉంటుందా అంటే, లేదు ఇక్కడ కాదు, మరియా నజరేతులో ఉంటుందని ఎవడు పంపించలేదండి. దేవుడి దగ్గర నుంచి డైరెక్ట్గా వచ్చారు. సో ఆయన దూతలకు ఏ అడ్డు లేదు. నీ లైఫ్లో ఇది బిలీవ్ చేయ, గుర్తుపెట్టుకో. మీ అమ్మ నమ్మకపోయినా, మీ నాన్న నమ్మకపోయినా, మీ బంధువులు నమ్మకపోయినా, మీ కులస్తులు నమ్మకపోయినా, ఎవ్వడు నమ్మకపోయినా, ఇఫ్ యు ఆర్ ఏ గుడ్ ఇన్ గాడ్, గాడ్ విల్ విజిట్ యూ. తప్పకుండా దర్శిస్తాడండి. నజరేతులో ఆమెను దర్శించి దేవుని దూత 3 మాటలు చెప్తున్నాడు చూడండి. మొదటి దయాప్రాప్తురాలు, రాసి పెట్టుకోండి. ఇది ఇంగ్లీష్లో ఏమిందంటే హైలీ ఫేవర్డ్. హైలీ ఫేవర్డ్. ఎవరికి ఫేవర్ అండి? భూమి మీద కాదు, మనుషులకు, పరలోకపు ఫేవర్ కదండి. ఎంత హైలీ ఫేవర్డ్ అంటే పరలోకంలో దయ పొందిన ఆమె అని చెప్పి దయాప్రాప్తురాలు అంటే ఆ యొక్క దానికే ప్రాప్తి. అంత మంచి ఆ యొక్క టైటిల్తో పిలుస్తున్నాడు, దయాప్రాప్తురాలా కదా. మన దగ్గర ఈరోజు కదా ఎవరైనా పిలిస్తే అయితే దయ్యం దానా అంటే ఎంత తేడా ఉంది. దయ్యం పట్టిన దానా, దయాప్రాప్తురాలా, ఎంత తేడా ఉందండి. కానీ ఎవరినైనా పిలిచినా కానీ చాలా కానండి, ఎంత హైలీ ఫేవర్డ్. రెండవది, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఆ 3 మాటల్లో ప్రభువుని, గాడ్ ఈజ్ విత్ యూ. ఈరోజు ఎవ్వరు తోడు లేకపోయినా ప్రభువు తోడున్నాడండి మరియాకి. ఆమె బ్రతుకు చాలా పేదవాళ్ళు, వాళ్ళకి ఏం పెద్ద లేదు. కానీ ఈ భూమి మీద మాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, వీళ్ళు మంత్రులు తెలుసు, ఆ ఎంపీ ఎవడు తెలిస్తే ఉందండి. ప్రభువు మనకు తోడుగా ఉంటే అది గొప్పది. కనుక మరియ అనే ఆమె బ్రతుకులో ప్రభువు తోడుగా ఉన్నాడు. ఆమె బ్రతుకు ఎంత ధన్యకరం, ఆలోచించండి. 3వది అంటున్నాడు, నీకు శుభము అంటున్నాడు. అంటే నీకు గుడ్ న్యూస్, అంటే శుభం అని చెప్తున్నాడు. కనుక అలాగున మన బ్రతుకుల్లో దేవుడి దగ్గర నుంచి మనకు శుభం వస్తుందా, శుభం చెప్పగలుగుతున్నారు అంటే అలాంటి విషయం. ఇక్కడ శుభం అన్నప్పుడు మనము వేరేగా ఆలోచించవచ్చు. కంగ్రాచులేషన్స్ లేకపోతే అలాగున చెప్పినప్పుడు, గ్రీట్ చేసినప్పుడు, మనల్ని ఎప్పుడు గ్రీట్ చేస్తారంటే పాస్ అయితే కదా, లేకపోతే ఉద్యోగం సంపాదిస్తే, లేకపోతే పెళ్ళి అయితే, లేకపోతే బర్త్డే అయితే. కానీ ఏదో ఒక శుభం చెప్పినప్పుడు దానికి, లేకపోతే ఇప్పుడు అనుకుందాం శుభాలు చెప్పినప్పుడు, నేను మరి 31st నైటు ఆయనకు వస్తుండే అలాగున హ్యాపీ న్యూ ఇయర్ అని ఒకటి చెప్తాడు, చెప్పాడు, కింద పడిపోయి ఉంటాడు, జారిపోయి. ఇప్పుడు చెప్పన్నాడు ఆయన, నాకేం శుభములు చెప్తున్నాడు, నాకు హ్యాపీ న్యూ ఇయర్, వాడికి ఎండ్ న్యూ ఇయరా? ముక్కు మొహం వెళ్ళిన వాళ్ళకి చెప్తారా లేదండి? ఒక్కరోజు చెప్తారు కదా, మళ్ళీ ఎప్పుడు చెప్పారు, మళ్ళీ మొహం మీద కనిపిస్తే కదా. అంటే మనుషులకు ఒక తిక్క కనుక అది అలాగున చెప్తారు. ఎవరు నన్ను ఆ రోజు హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ. అట్లా ఒక దేవుని దూత వచ్చి ఆషామాషిగా చెప్తున్నాడా అండి నీకు శుభమని కదా. మరియమ్మకి మరియమ్మ కాదు, ఆమెకు మరియమ్మ ఆర్ఆర్బీ క్వాలిఫై అయిందా, లేకుంటే డిఎస్సి క్వాలిఫై అయింది, ఏమైంది ఆమెకి? ఏమీ లేదండి, తన బతుకేదో బతు. శుభం అన్నప్పుడు దాంట్లో దేవుడు చెప్తున్నాడు, అమ్మా నీకు శుభము, నీ ద్వారా లోకానికి శుభము. గట్టిగా చెప్పండి కొడదామా. లోకములో శుభము లేదండి. లోకములో మరణము, వేదన, బాధ, కన్నీరు. ఇప్పుడైతే వాళ్ళు అన్యుల చేత పరిపాలింపబడుతున్నారు, రోమన్స్ పరిపాలిస్తున్నారు. కనుక అంటాడమ్మా నీకు శుభము కాదు, నీ ద్వారా లోకానికి శుభము. దేవుడు అది డిసైడ్ చేశాడు ఆయన. ఆయనకి నువ్వు అర్హురాలు అని చెప్పినప్పుడు ఆమె ఏమైందో చూడండి బైబిల్లో. తర్వాత వెంటనే ఆ యొక్క ఈ మాటలకు ఆ మాటకు బహుగా తొందర, ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా, ఈ శుభవచనం ఏమిటి, నాకేమైంది, నాకేమైనా ఉద్యోగం దొరికిందా, కాల్ లెటర్ వచ్చిందా, అది ఇంకేమైంది, లేకుంటే ఇంకేం రాజు నుంచి ఏమైనా వచ్చింది, ఏమీ లేదండి. అవన్నీ కాదు. ఆమె ఆలోచించగా దూత అన్నాడు, మరియా భయపడకుము. మళ్ళీ నేను చూడండి, దేవుని దూతలు ఎప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చేదేంటి, ఆ భయము. సార్ భయపడొద్దు అని చెప్తారండి. మనం క్రీస్తులో ఇది నమ్మచ్చు. కనుక ఎవ్వరూ మనకు చెప్పలేరు ఇలాంటి అభయాన్ని, దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు. కనుక దేవుని వల్ల నువ్వు కృప పొందితివి, దేవుడు నీకు ఆ యొక్క కృపనిచ్చాడు, దేవుని వల్లనే కృప పొందావు నీ జీవితాన్ని బట్టి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని అతనికి ఆయనకు యేసు అని పేరు పెట్టదువు అంటున్నాడు. నీ శుభమేంటో తెలుసా?
యాక్చువల్గా శుభము కాదండి, ఆమె బ్రతుకు అశుభం అయిపోతుంది. పెళ్ళి అయ్యిందా మరియకు, పెళ్ళి కాలేదా ఆ సమయంలో. అందుగురించి ఆ యొక్క 36 వచనంలో చూస్తే, 27లో చూస్తే, ఒక పురుషుడు యోసేపుకి ప్రదానం చేయబడింది, ఆమె ప్రదానము చేయబడకుండగా లేదు, అలాగని చెప్పి పెళ్ళి అయినట్టుగా లేదు. కానీ ఆమె రెండిటికి మధ్యలో ఉంది. ఆమె ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఆ సమయంలో ఆమెకి యొక్క మాట చెప్పినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది, శుభము కాదు కదా, అశుభమై నాశనం అయిపోతుంది పెళ్ళి ఆమెది. ఎందుకంటే పెళ్ళి కాకముందే, ఇంకా పెళ్ళి ఆ యొక్క పరిణయం జరగకముందే ఒక అమ్మాయి వాళ్లకు ఎంగేజ్మెంట్ చేసుకున్న ప్రెగ్నెంట్ అని తెలిస్తే ఏం చేస్తారండి? పోన్లే నువ్వు డెలివరీ అయినాక పెళ్లి చేసుకుందామంటారా? అంటారా? లేకపోతే ఇక అది ఏమవుతుందండి? ఇంత ఘోరం కనుక మరి ఇది శుభం ఎట్లా అవుతుందండి ఆమెకు? సరే అన్నప్పుడు ఆ దేవుని దూత ఏం చెప్తున్నాడు చూడండి. ఒక 5 సంగతులు చెప్పాడు, స్పీడ్గా చెప్తాను. ఫస్ట్, నీకు ఒక కుమారుడే పుడతాడు. కుమార్తె కాదండి, కుమారుడే. యేసు అని పేరు పెడతావు నువ్వు, నంబర్ 1. రెండోది, ఆయన గొప్పవాడై ఉంటాడు, సర్వోన్నతుని కుమారుడు అవుతాడు. ఈ భూమి మీద అందరికంటే ఎవరు గొప్పవాడు? ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడు. ఇది మూడోది. ఆయన యాకోబు వంశస్థులు యుగ యుగాలు వెళ్తాడు. ఆయన రాజ్యం అంతమలేనిదై ఉండదు. అది ఇప్పుడు చేరుకుంది భూమి మీద కూడా. ఈ భూమిలో ఉన్న సంఘం కూడా ఆ రాజ్యంలో ఒక భాగమే. అంతము లేనిదని ఆమె చెప్పాను. 5 సంగతులు చెప్పాడండి. ఇది కనుక దేవుడు ఉద్దేశము, నేను చెప్తున్నాను. అప్పుడు అందుకు మరి ఏం చేసిందంటే, నేను పురుషుని ఎరగని దాననే ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, ఇందాక మనము చూసిన జకర్యా ఏమంటాడంటే, ప్రభువా నేను ముసలివాడిని, ఇది ఎట్లా సాధ్యం అంటే, అలాంటిది కాదు ఇక్కడ మరియాలో. ఇక్కడ మరియా ఆ యొక్క దీన్ని అనట్లేదు. ఎట్లా అనట్లేదు అంటే, ఇది నాకు ఇప్పుడు ఎలిజబెత్ లేకపోతే జకర్యా నాకు ఏజ్ అయిపోయింది ఇప్పుడు అని చెప్పి వాళ్ళు అట్లా మాట్లాడుతుంటే, మరి అట్లా మాట్లాడలేదండి ఆమె మరి అట్లా మాట్లాడలేదు. ఆమె అంటుంది, అంటే ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు కదా, ఇది ఎట్లా జరుగుతుంది కదా, ఇది జరగదు అనే దానికి ఇది ఎట్లా చాలా తేడా ఉందండి. కనుక ఈ యొక్క జకర్యా యొక్క మాటల్లో నోరే పోగొట్టుకున్నాడు మాట్లాడి కదండి. అలాగునే లేదండి, ఈమె మంచిగా అడుగుతుంది, ఇది ఎలాగో సాధ్యమే అంటే, నేను పురుషుని ఎరగని దాన్ని కనుక ఇంతకుముందు ఎప్పుడు అట్లా జరగలేదు భూమి మీద. ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు, వాళ్ళ కాలం వరకు ఎవ్వరూ ఇలాగునే జరగలేదు కదా. అలాగ జరుగుంటే ఓకే అనుకోవచ్చు. ఇప్పుడు జకర్యాది ఎందుకు పాపము? అబ్రహాం ముసలివాడైతే దేవుడు ఇచ్చాడు అతనికి బిడ్డల్ని, దేవుడు ఇచ్చాడు. ఇస్సాకు కూడా ముసలివాడు. చాలామంది ఉన్నారు బైబిల్లో అలాగ. వాళ్ళకి ఇచ్చినప్పుడు అది నమ్మలేదు. ఇక్కడ మరియ కంటే ముందు ఎవరైనా కన్యక గర్భవతి అయిందా? కాలేదు. కనుక ఇది ఎట్లా సాధ్యం అని అంటుంది. హౌ ఇట్ ఇస్ పాసిబుల్ అంటుంది తప్ప ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అనట్లేదు ఆమె. ఆ యొక్క మాట అన్నప్పుడు అప్పుడు మరియ అడుగుతుంది, నాకు పురుషుడు తెలియదే, నాకు ఇంకా వివాహం కాలేదు కదా అని దూత అనగా, దూత 35లో, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నేను కమ్ముకొను కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అవుతాడు కాదు నీకు ఆయన ఆల్రెడీ దేవుని కుమారుడు అనబడతాడు అంతే అని చెప్పాడు. మరియు నీ బంధువురాలు కూడా ఎలిజబెత్ తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించింది. నువ్వు అనుకోవద్దు దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. నీ ఓన్ రిలేటివ్ ఎలిజబెత్ ఇంత వృద్ధాప్యంలో కూడా ఆ యొక్క కన్సీవ్ అయింది, ఆ యొక్క కన్సెప్షన్ జరిగిందని చెప్పి ఆ యొక్క బైబిల్ చెప్తూ మనకి ఇక్కడ ఒకటి అడుగుతుంది ఏమిటంటే, భూమి మీద యేసు ప్రభు పుట్టడానికి ఈ యొక్క కాన్సెప్షను ఎలాంటిది? బైబిల్ చెప్తుంది, భూమి మీద ఎంతోమంది దేవుళ్ళు దేవతలు చెప్పుకునేవాళ్ళు భూమి మీద వచ్చి స్త్రీలను పెళ్లి చేసుకుంటే, లేకుంటే వాళ్ళు కూడా దేవతలని, పురుష దేవుడు స్త్రీ దేవుడు, స్త్రీ దేవుడు పురుష దేవుడు, వీళ్ళిద్దరి కలయికను బట్టి బిడ్డలు పుట్టారని వాళ్ళు దేవుళ్ళని ఎన్నో చెప్తుంటుంటే, భూమి మీద ఉన్న అన్ని గ్రంథాలు తీసుకుంటే దీంట్లో ఒక్క దాంట్లోనే ఉందండి, యునీక్ కన్యక గర్భవతి అవుతుంది అంతే. ఆ విశ్వాసమే బైబిల్లో ఈరోజు మనల్ని రక్షణలోకి నడిపిస్తుంది. కన్యక గర్భవతి కావాలి, అది దేవుడు డిసైడ్ చేశాడు. ఎందుకంటే ఆయన జన్మ పాపము లేకుండా ఈ లోకానికి రావాలి. మనందరం ఆదాము వంశంలోంచి వచ్చాం, మనందరికీ జన్మ పాపం ఉంది. పెరిగి పెద్దవై కర్మ అంటే క్రియలతో పాపం, జన్మ కర్మ పాపాలతో బందీలైన మానవులను విడిపించాలంటే ఆయన మొదట జన్మ పాపము లేకుండా లోకానికి రావాలి. రెండోది తను పెరిగి పెద్దవాడ ఏ పాపము చేయకుండా ఉండాలి. ఇలాంటి జీవితంతో జీవించిన జీవితంలో అతని శరీరంలో ఉన్న రక్తము బలిపీఠం మీద ధారపోయాలి. అప్పుడు మానవులకు విమోచన వస్తుందని దేవుడు విశ్వములో తన రక్షణ ప్రణాళికను నిర్ణయించాడు. కనుక యేసు ప్రభువు ఈ యొక్క భూమి మీద రక్త మాంసాల్లో వాళ్ళకు పుడితే ఆయన రక్తంలో కూడా
ఈ యొక్క భూమి మీద ఉన్నట్టుగా జన్మ పాపం ఉంటుంది కనుక ఆయనకు ఆ పాపం లేకుండా ఉండాలి. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇంకొకసారి చెప్తాను. ఒకతను పోతా ఉన్నాడు, పెద్ద గాలి దుమారం వచ్చింది, పోయి అక్కడున్న కాలువలో పడ్డాడు. కాలువలో పడి ఈత రాదు. నన్ను రక్షించండి 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 అరుస్తున్నాడు. ఆ భయానికి ఎవరు వస్తారు. ఇంత లోపల నమాంతమా నీళ్ళలోకి దుంకి ఆయన పట్టుకున్నప్పుడు ఇది ఎంత సంతోషపడ్డాడంటే, నన్ను బయటికి తీసేవాడు ఎంత సహాయకుడు ఎంత అనుకున్నప్పుడు అంటుంటే అతను నన్ను బయటికి తీ అంటే అన్నాడు, నాకు ఈత రాదన్నాడు. ఆడు ఈత రానోడు దుంకి ఏం చేస్తాడండి, ఆడు ఇంకా తొందరగా చస్తారు. అంటే ఈత రానివాడిని రక్షించలేడు కదా. అంత సింపుల్ లాజిక్ బైబిల్లో ఉందండి. ఎందుకు కన్యక పుట్టాడంటే ఆయనలోనే పాపం ఉంటే ఆయన పాపంలోనే ఇచ్చాడు కదండి. ఇప్పుడు ఎవరైనా రక్తం ఇస్తా అంటే, ఎవరైనా బతికించడానికి అతని రక్తంలో ఎయిడ్స్ ఉందంటే అండి తీసుకుంటారా? కాదండి, అస్సలు కదా. అట్లాంటి అంత స్టాండర్డ్గా చెప్తుంటే ఈరోజు దిక్కు మారిన వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడుతున్నారండి. మరియను పరిశుద్ధాత్ముడు కదండి. అలాగున్న చాలా నీచమైన మాటలు సోషల్ మీడియాలో. అక్కడ పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొని అంటే షకీనా అండి. ఆనాడు ఇశ్రాయేలు మీద షకీనాగా దిగి వస్తేనే కదా పగలు మేఘస్తంభంగా ఉన్నాడు. షకీనా గుడారంలోకి దిగి వచ్చిన కదా దేవుని మహిమను చూసేవాడు. ఎన్ని చోట్ల ఉంది, అది వీళ్ళకి అర్థం కాదండి. ఇప్పుడు ఈమె మీద కూడా షకీనాగా వచ్చాడు. అది శుభము కాదు. ఆ యొక్క దేవుని యొక్క మబ్బు, దేవుని యొక్క ఆ యొక్క క్లౌడ్లో ఆమె బ్రతుకు చీకటి కాబోతుంది. పెళ్ళి కాని అమ్మాయి గర్భవతి అయితే తన భర్తకు తెలిస్తే, ఆ తర్వాత ఆయన యోసేపుకు తెలిస్తే, తన ఇంటి వాళ్ళకి తెలిస్తే, కొన్ని రోజుల్లో నజరేతు చిన్న ఊరు కనుక తెలుస్తుంది. ఆమెను పంచాయతీ పెడతారు, ధర్మశాస్త్ర ప్రకారం పిలుస్తారు, ఆమెను రాళ్ళు కొట్టి చంపేస్తారు. కనుక దేవుని వాక్యం చెప్తుందండి, ఈరోజు భూమి మీద ఏ దేవుడు దేవతలని ఎవ్వడికి ఇలాంటి కన్సెప్షన్ లేదు. గుర్తుపెట్టు, ఈ గర్భధారణ లేదు, ఒక్క బైబిల్లోనే ఉంది. ఇది చాలామంది నమ్ముతున్నారు కనుక ఈరోజు అలాగున నమ్ముతున్నారని అనేకులు వ్యతిరేకించి ఎగతాళిగా మరియమ్మను మాట్లాడుతూ ఉన్నారు. ఎన్ని మాట్లాడుకున్నా పర్వాలేదండి, బైబిల్ అయితే చెప్తుంది అది ఆ దేవుళ్ళ దేవతలతో కాదు గనక. ఆ దేవుళ్ళ దేవతలతో వాళ్ళు ఏమి చేసుకున్నారో వాళ్ళ శక్తితో ఏమీ కాదు గనక. ఆ దేవుళ్ళు దేవతలు ఎన్నో చదివితే పారిపోతూ ఉంటారు రాక్షసులు ఇచ్చేస్తే. ఒక దేవుడు పోయి ఇంకో దేవుడిని అడుగుతూ ఉంటాడు, ప్లీజ్ నాకు సహాయం చేయ. సో ఇలాంటి కథలైతే ఏమో రాసుకున్నారు తప్ప నిజమైన దేవుడి జ్ఞానం లేదు గనక ఆ యొక్క బైబిల్ జ్ఞానాన్ని నమ్మాలంటే వాళ్ళకు కష్టంగా ఉంది. గుర్తుపెట్టుకోండి, అందు గురించే నేను చెప్తాను. జన్మ పాపము లేకుండా యేసుప్రభు పుట్టడానికే ఆయన కేవలం ఆ గర్భాన్ని సర్రోగసిగా వాడుకున్నాడు. అంతే, ఆత్మదేవుడు ఆమెలో. ఇది ఈరోజు వరకు కూడా మనందరిలో జరిగింది అదేనండి కదా. మనలోకి ఏం ఎక్కిస్తే ఏం చేస్తే దేవుడు వస్తాడు? దేవుడు మనలో నివాసం చేయగలుగుతాడు. ఆయన అట్లా నివాసం చేయటమే. ఆమె శరీరంలో నిజంగా యేసుప్రభు రక్తమాంసాల్లోకి వస్తే ఈరోజు రక్తమాంసాలకు రానక్కర్లేదు. సో ఈ మరియా జీవితంలోకి ఎలాగున దేవుడు రావాలని ఆ మహిమ కలిగిన షకీనా ద్వారా ఆ యొక్క దేవుడు కన్సెప్షన్ గర్భధారణ మనలో కూడా అలాగున మన హృదయంలో ఆమె కడుపులో మన హృదయంలో. గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. యేసు ఆయన రక్తమాంసాల్లో కాబట్టి కడుపులోకి, కానీ యేసు ఈరోజు మన హృదయంలోకి వస్తాడు. ఆయన హృదయ రాజు కనుక ఆయన లక్షల కోట్ల మంది హృదయాలను ఏలుతున్నాడు ఈరోజు ఆయన. కనుక అలాంటి ఆయన వస్తాడు. కనుక వీళ్ళు ఏమని అనుకున్నా, ఇప్పుడు మనము ఈ యొక్క వాక్యాన్ని ముగించే ముందు ఒక్క ప్రశ్న వేసుకోవాలి. అదేమిటంటే, ఈ లోకంలో యేసు ప్రభు పుట్టాలంటే రావాలంటే మరియమ్మ దగ్గరికి వచ్చి గాబ్రియల్ దూత చెప్తే, ఒకవేళ మరియమ్మ అంగీకరించకపోతే ఏమవుతుంది? ఆమె యాక్సెప్ట్ చేయకపోతే, నాకు కుదరదు, నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది, నువ్వు కొద్ది రోజులు ఎంగేజ్మెంట్ ముందు వస్తే నేను చెప్పేదాన్ని, ఇంకా నువ్వు లేట్ అయిపోయావు, దేవుని దత్త పోయి దేవుడికి చెప్పుకోపో, లేట్ అయిపోయిందని. కాదు, నేను ఒప్పుకోను, ఇది రాళ్ళు పెట్టుకొని చంపేస్తారు, నా బ్రతికి ఇది అయిపోతుందని. ఇవన్నీ అనిందా అండి? ఏమనలేదండి. బైబిల్ అంటుంది మరియమ్మ ఒప్పుకోకపోతే ఏమవుతుంది? నేను చెప్తాను, రాసుకోండి, ఒక ఫాస్ట్గా చెప్తాను. మరియమ్మ ఒప్పుకోకపోతే, నంబర్ 1 స్పీడ్గా చెప్తాను. ఎక్కడ పుడతాడు అని చెప్పిన మీకా 5:2 కదండి, మీకా 5:2 నిశ్చయంగా వ్యర్థమైపోతుంది. ఏమైంది మీకా 5:2లో చెప్పండి, ఏమన్నది మీకా కదా? దాన్ని మొదలుపెట్టండి, ఎవరైనా మొదలుపెట్టండి. మీకా 5:2 కదా, మంచిగా ఎఫ్రాతా కాదు, ఇంకా మంచి మాట ఉంటుందండి దానికంటే ముందు. మీకా 5:2లో వెరీ గుడ్. బెత్లెహేమ ఎఫ్రాతా, యూదా ప్రధానంలో నువ్వు ఎంత మాత్రం అల్పమైన దానవు కాదు, వారిని ఏలే అతను నీలోంచి. ఫస్ట్ దేవుడు
ఎక్కడ పుడతాడు అనేది బెత్లెహేములో అనేది ఆ యొక్క ప్రవచనము నెరవేర్తమైపోతుంది. రెండోది ఎలా పుడతాడు, యెషయా 7:14 కదండి, కన్యక గర్భవతి అయి పుడతాడు. ఇదేమైపోతుంది, ఈ వాగ్దానము ఈ ఒక ప్రవచనము నిర్వీర్తమైపోతుంది. రెండు చెప్పాను చూడండి, ఎక్కడ పుడతాడు మీకా 5:2 కదా, ఆ తర్వాత ఎలా పుడతాడు యెషయా 7:14 ఇది నిర్వీర్తమైపోద్ది. మూడవది ఆయన ఏ వంశంలో పుడతాడు, 2 సమూయేలు 7:12-13 వరకు, 2 సమూయేలు 7:12-13 వరకు ఆయన దావీదు వంశంలో పుడతాడు ఆయన. ఇది కూడా నిర్వీర్తమైపోతుంది, లేకుంటే దేవుడు చెప్పింది వేస్ట్ అయిపోతుంది. ఆ తర్వాత ఎక్కడ నుండి పిలువబడతాడు, హోషేయ 11:1 ఐగుప్తు నుంచి పిలువబడతాడు. అసలు యేసే పుట్టకపోతే, ఆ హేరోదు చంపడానికి ప్రయత్నం చేయకపోతే, మరియా యోసేపులు ఐగుప్తుకి పారిపోరు, ఐగుప్తులో 2 ఏళ్ళు అక్కడ ఉంటారు. ఉన్న తర్వాత ఐగుప్తు నుంచి నా కుమారుడిని ఐగుప్తులోంచి నేను పిలిచి తిని అంటాడు దేవుడు. అది ఎట్లా నెరవేరుతుంది, అదంతా కట్టు కథ అయిపోతుంది, లేకపోతే దేవుడి యొక్క అబద్ధ ప్రవచనం అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ది ఆ యొక్క ఏమని పిలువబడతాడు, యెషయా 7:14 ఉంది కదా, ఆయన తన ప్రజలకు ఇమ్మానుయేలని పిలువబడతాడు. ఆయన ఈరోజు గుడ్డి వాళ్ళతో కుంటి వాళ్ళతో కూడా అదండి, బిచ్చమడుక్కునే వాళ్ళతో కూడా, సుంకర్లతో కూడా, పాపులతో కూడా ఆయన తన ప్రజలకు దగ్గరగా వచ్చాడు కదా. కనుక ఆయన ఇమ్మానుయేలని ఏమని పిలువబడతాడనేది నిర్వీర్తమైపోతుంది. తర్వాత ఆయన నుండి ఎక్కడ నుండి చిగురిస్తాడు, ఎక్కడి నుంచి చిగురిస్తాడు, యెషయా గ్రంథము 11:1 ఉందండి. యెషయా మొద్దు చిగురిస్తుంది. యెషయా అంటే ఇశ్రాయేలు జాతిని నరికేయాలనుకుంటే దేవుడు ఆ మొద్దులో నుంచి చిగురునిచ్చాడు. ఇప్పటి వరకు ఉన్నారండి ఇశ్రాయేలు భూమి మీద. ఇప్పుడు హమాస్ వాళ్ళతో పాటు ఇంకా 7 అరబిక్ కంట్రీస్ యూదులను నేలమట్టం చేయడానికి యుద్ధాలు చేస్తున్నారు. యూదులు అనేవాళ్ళు ఉండకూడదు భూమి మీద అని చెప్పి దేవుడు అన్నాడు. యెషయా మొద్దు చిగురిస్తుంది అని చెప్తున్నాడు. అంతేకాదు ఆయన ఎక్కడి నుంచి చిగురిస్తాడు, ఎక్కడి నుండి ఉద్భవిస్తాడు, ఎక్కడి నుండి ఉద్భవిస్తాడు ఇది కూడా చెప్పాడు ప్రవచనంలో. సంఖ్యాకాండం 24:17 సంఖ్యాకాండం 24 నంబర్స్ 24:7 ఇదిగో ఆ యొక్క బిలాము ప్రవక్త చెప్తున్నప్పుడు యాకోబులో నక్షత్రం ఉదయిస్తుంది. ఎక్కడ యాకోబులో ఉద్భవిస్తాడు ఆయన, అక్కడిక్కడ కాదు. యాకోబు అనే దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆ యాకోబు అనే వంశం, లేకపోతే యాకోబు అనే ఆ వ్యక్తిలో నుంచి ఉద్భవిస్తాడు అని చెప్తున్నాడు. ఎంత స్పష్టంగా. ఆఖరిది ఆయన ఏ సూచనకై పుడతాడు, ఉద్భవిస్తాడు, ఏ సూచనకై పుడతాడు. దానియేలు 9:24-25 వచనాలు చదివి మనము దేవుని యొక్క వాక్యములో ఈరోజు ఉన్నది గ్రహిస్తాం. చూడండి, దానియేలు గ్రంథము 9:24-25 దేవుని వాక్యం ఎంత స్పష్టంగా ఉంచండి. 24 అందరు తీయండి. ఆయన యొక్క సూచన, లేకపోతే ఆయన ఎందుకు ఉద్భవిస్తాడనే సూచన బైబిల్ స్పష్టంగా చెప్తుంది. దానియేలు 9:24 తిరుగుబాటును మాన్పుటకును, ఆయన పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తం ప్రార్థన చేయుటకును, యుగాంతమునందుకున్నట్టు నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు 70 వారాలు విధింపబడెను, యెరూషలేమును మరల కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడగు అధిపతి కిందే ఉందండి. మెస్సయా సూచన, ఆయన ఆ యొక్క సూచన మెస్సయా సూచన. ఆ మెస్సయా సూచనలు ఏముంటాయి, బైబిల్ స్పష్టంగా చెప్పింది. పైన తిరుగుబాటును మాన్పిస్తాడు భూమి మీద, అది సూచన కదండి. ఎంతోమంది తిరుగుబాటు, పాపమును నివారణ చేస్తాడు. ఏ బలి ద్వారా, ఏ పూజల ద్వారా, ఏ యజ్ఞాల ద్వారా, ఏ అర్పణల ద్వారా, ఏ మాలలు దీక్షలు ఎవడెన్ని వేసుకున్నా కానీ ఈరోజు ఏమీ లేదండి. ఒకటి బైబిల్ అంటుంది, పాపమును నివారణ చేయటానికి, దోషం నిమిత్తము ప్రాయశ్చిత్తం, ఏ కోడల మేకల రక్తం ఏది ఇచ్చినా కాదు, ఆయన రక్తం ప్రాయశ్చిత్తం చేస్తుంది. అంతేకాదు యుగాంతం వరకు నీతి కదా. ఈరోజు ఒక దేవుడు, రేపు ఇంకో దేవుడు, ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకో దేవుడు, ఈ నెలలో ఒక దేవుడు. ఇట్లా ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు కాదు, యేసు యొక్క నీతి యుగాంతం. ఒక్క యేసు నమ్మితే యుగాంతం వరకు ఆ నీతి ఉంటుంది. చాలా ఒక్కటే, అలాంటి నీతిని స్థాపిస్తాడని చెప్తున్నాడు. అంతేకాదు దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు, ఇది ఇంకా డీప్గా దేవుడు ఈ ప్రపంచ దర్శనాన్ని క్రైస్తవులకు ఇచ్చాడు, దాన్ని ముద్రించాడు కూడా. కనుక దాన్ని ఎవరు కూడా ఏమి చేయరు. ఇవన్నీ కూడా ఏ సూచన కనుక అని దేవుడు చెప్తున్నాడు. చూడండి, మరియా ఒకవేళ దేవుని దూత యొక్క సమాచారాన్ని, ఆయన యొక్క కార్యాన్ని తన బ్రతుకులో ఒకవేళ అంగీకరించకపోతే ఎక్కడ పుడతాడు అనేది మీకు 5:2 కదా నిర్వీర్తమవుతుంది. ఎలా పుడతాడు, కన్యక పుట్ట, అది నిర్వీర్తమైపోతుంది, వేస్ట్ అయిపోతుంది. ఏ యొక్క మరి వంశంలో పుడతాడు, దావీదు వంశంలో అని చెప్పాడు, అది నిర్వీర్తమైపోతుంది.
ఎక్కడి నుంచి పిలువబడతాడు? ఆయన ఐగుప్తు నుంచి పిలువబడాలి, అది కనుక అది నిర్వృతమైపోతుంది. ఏమని పిలువబడతాడు? ఆయన ఇమ్మానుయేలుని పిలవడం అసాధ్యమైపోతుంది. ఎక్కడి నుంచి మరి ఆయనకి చిగురిస్తాడు కదా, ఆయనకి అది నిర్వృత. ఎక్కడి నుంచి ఉద్భవిస్తాడు అంటే ఈ ప్రవచనాలన్నీ ఏమైపోతాయి? నిర్వృతమైపోతాయి. ఎవరి చేతిలో ఉందండి? ఒక్క మరియ చేతిలో ఉంది. మరి మరియ అంగీకరించిందా లేదా అంటే చూడండి, లూకాసు వార్తలోకి రండి. దేవుని యొక్క వాక్యము ఆ యొక్క గొప్ప మరి ప్రపంచంలోనే ఎంతగా పరలోకము నుండి దిగివచ్చి ఎన్నిక చేయబడిన మరియ అనే ఆ యొక్క మహా గొప్ప ధన్యురాలు మరి దేవుడు చెప్పిన తర్వాత 36లో, మరియు నీవు బంధువురాలకు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒకరి కుమారుని గర్భం ధరించున్నది, గుడ్రాలు పడిన ఆమె, ఇది 6వ నెల జరిగింది. ఇది దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరతకం కారిది ఆమెతో చెప్పాను. అందుకు మరి అన్నది, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని. గట్టిగా చప్పట్లు కొడదామండి, ఒకటే చెప్తుంది మరి, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని. అంతటా ఆ మాట తీసుకొని దూత వెళ్ళిపోయాడండి. ఈరోజు వరకు భూమి మీద దేవుడు ఆయన దూత వచ్చి దర్శించినప్పుడు ఎంతమంది అండి? నేను మొదట చూపించాను, గిద్యోను దర్శిస్తే తర్వాత నమ్మాడండి. ఆ యొక్క జకరియా దేవుని దూత అయితే వ్యతిరేకించి ఎట్ట జరుగుతుందని చెప్పి అవిశ్వాసం నోరు పోగొట్టుకున్నాడు. కానీ మరీ అట్లా కాదండి, 100% నమ్మేది. నేను దేవుని దైనందినాను కనుక ఓకే, దేవుని చిత్తం. నా మ్యారేజ్ ఏమవుద్దా పర్వాలేదు, నా బతికేమవుద్దా పర్వాలేదు, నన్ను రాళ్ళు పెట్టుకో, అవంతా దేవుడు చూసుకుంటాడు. కానీ నేను అంగీకరిస్తున్నానని ఒక మహా గొప్ప యేసు సిలువ ఎక్కకముందు ఈమె బలిపీఠం ఎక్కిందండి. అది మరియలో ఉన్న ధన్యత, మరియలో ఉన్న గ్రాహ్య. కనుక ఆలోచించండి. నాకు తెలిసిన ఒక అమ్మాయి గురించి చెప్తాను. 11 సంవత్సరాల అమ్మాయికి వాళ్ళ నాన్న అమ్మ చాలా పేదవాళ్ళు. ఆ యొక్క 11 సంవత్సరాల అమ్మాయి, తను వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న తాగుతాడు కనుక సరిగ్గా పట్టించుకోడు. సో ఇంటి పోషణ కొరకు తల్లితో పాటు తను కూడా ఆ యొక్క మిల్లులో పనిచేస్తుంది. జూట్ మిల్ అది కనుక, ఈ యొక్క బట్టలు తయారు చేసే ఒక జూట్ మిల్ అది గొనపల్లి. దాంట్లో పనిచేస్తూ చాలా మంచి వర్కరు పనిచేస్తున్నప్పుడు తనకేమో చదువుకోవాలనుకుంటే ఆ యొక్క మిల్లులో పొద్దున 6 నుంచి రాత్రి 6 వరకు 12 గంటలు పనిచేయాలి. కానీ ఎవరైనా చదువుకోవాలంటే మిడ్ స్కూల్స్ అంటారు కదా, మనకు వచ్చినాయి కదా ఇప్పుడు అలాగున అప్పట్లోనే ఉండేది. ఆమె 6 నుంచి అంటే ఒక 6 గంటలు పనిచేసి స్కూల్కి వెళ్ళచ్చు. స్కూల్కి వెళ్ళి ఆ మిల్లు వాళ్ళు నడిపించే స్కూల్లోనే చదువుకోవాలనుకున్న వాళ్ళు. అట్లా ఆ పిల్ల చదువుకుంటూ ఆ తర్వాత కొన్ని రోజులకి ఏమైపోయిందంటే వాళ్ళ యొక్క ఇంటిలో ఒక మహమ్మారి, అప్పట్లో ప్లేగ్ ఇలాంటిదే వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న బ్రదర్స్ చచ్చి 7 వాళ్ళు మొత్తం. ఆ 7 సంతానంలో కేవలం వీళ్ళు 3 మిగిలారు, 4 చచ్చిపోయారు, వాళ్ళ నాన్న కూడా చచ్చిపోయాడు. అప్పుడు ఆ భారం వాళ్ళ అమ్మ మీద ఇంకెక్కువ పడిపోయింది. తన 2 కూతుర్లను 3 కూతుర్లు నడిపారు. అప్పుడు ఈ అమ్మాయి ఏం చేసిందంటే, నేను పర్వాలేదు, నేను కష్టపడి పనిచేస్తానని చెప్పి ఒకవైపు చదువుకుంటూ ఆ తర్వాత జూట్ మిల్లో పనిచేస్తున్నప్పుడు ప్రతిరోజు వాళ్ళ అమ్మ ఇంట్లో ప్రార్థన జరుగుతున్నప్పుడు ఆమె ఏం చేసేదంటే మిషన్ రికార్డ్ అనేది ఒక మ్యాగజైన్ వచ్చేదంట వాళ్ళకు. ఆ రికార్డ్ తీసి, ఇదిగో ఈ దేశంలో ఈ మిషనరీ వెళ్ళారు, వాళ్ళ వార్తలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనకు కూడా మ్యాగజైన్స్లో ఎట్లా వస్తున్నాయండి కదా, మన మిషనరీస్ ఏం చేస్తున్నారో ప్రతి నెల ఒక మ్యాగజైన్ వస్తుంది. అలాగని చూసి చెప్తూ ఉంటే ఈ అమ్మాయికి అనిపించేది, మిషనరీస్ అంత గ్రేటా, అంత గొప్పనా అనుకునేది. అలాగున్న తన జీవితంలో తన కుటుంబం కష్టపడుతూ తన తల్లితోడుగా ఉండి అలాగుంటున్నప్పుడు ఆమె ఒకసారి వినింది ఒక మీటింగ్లో, ఇదిగో పలానా దేశంలో భయంకరమైన పరిస్థితులు, ఎవరైనా మిషనరీగా వెళ్తారా, ఎవరైనా సేవ చేయడానికి వెళ్తారా అన్నప్పుడు ఆమె ఏం చేసింది, దేవుడే నాతో మాట్లాడుతున్నాడని ఆమె నమ్మి ఆమె ఈ దేవుని సేవకుడు ఈ దూతమాన్ ఆమె ఒక స్టెప్ తీసుకొని ఏం చేసిందంటే నేను మిషనరీగా వెళ్తానని చెప్పి అక్కడ వాళ్ళకు ఉండే ఆ యొక్క ఫారెన్ మిషన్ బోర్డ్ అని ఉండేది, FMB అని. కనుక మనం ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది దగ్గర అట్నే ఉంటుంది. FMB ఫారెన్ మిషనరీ బోర్డ్ అని వాళ్ళకి లెటర్ పెట్టింది, నేను వెళ్తాను మిషనరీ. వెళ్తావా నువ్వు, మరి నీకు మ్యారేజ్ కాలేదు, వయసులో ఇది యంగ్గా ఉన్నా, వెళ్తాను తప్పకుండా వెళ్తాను అని వాళ్ళు అప్లికేషన్ ఇచ్చి ఆమె బయలుదేరాడు. తన దేశాన్ని వదిలిపెట్టి అక్కడి నుంచి 4000 కిలోమీటర్లు ఒక ప్రాంతానికి వెళ్ళింది. అక్కడ మిషన్ ఫీల్డ్లో వేరే వాళ్ళు ఉంటారు, కొత్తగా అమ్మాయి జాయిన్ అయింది కనుక తీసుకెళ్ళి ఆమె ఉంచారు. ఆమె ప్రతిరోజు వెళ్ళి స్వార్థ చెప్పడం ఇట్లా చేస్తూ ఒకరోజు ఒక దగ్గరికి వెళ్తుంటే అక్కడ కుండలు కనిపించినాయండి. 2 కుండలు అలా ఉన్నాయి. ఆ కుండలు ఏంటంటే ఆ కుండలకు వచ్చి ఇట్లా కదులుతున్నాడు, దగ్గర వచ్చి పిల్లలు కుండలో. సరే కుండల్లో ఎక్కడైనా సరే ఈరోజు ఏదో పోసుకుంటారు, అవి వాటర్కి వాడచ్చు, ఇంకేదైనా వాటిగా.
కానీ కుండల్లో పిల్లల్ని పెట్టడం ఏంటండి? ఒకప్పుడు పేదవాళ్ళు ఉన్నప్పుడు కుండల్లోనే అన్నం వండుకునేవాళ్ళు, కుండల్లోనే పాపం పాత్రలుగా వాడుకునేవాళ్ళు. మరి అట్లా కుండల్లో ఆ దేశంలో అక్కడ కూడా అవే ఉంటాయి, కానీ పిల్లలేంటి దాంట్లో అంటే ఆ పిల్లల్ని కుండలో వేసి వండుతారా? అట్లేం లేదు, దగ్గరలో ఎవరు లేరండి. ఎవరైనా మర్చిపోయారని చెప్పి చూస్తుంటే ఎవరు లేరండి. ఆ పిల్లల్ని అక్కడ వదిలేస్తే ఆకలికి చచ్చిపోతారు, లేకపోతే ఏమైనా మృగాలు వచ్చి తిని చచ్చిపోతారు. సో అలాగ ఇప్పుడు మన దగ్గర అంటారు చూడు, చెత్తకుండలో భరేస్తారు పిల్లల్ని. అట్లా తీసుకుందండి, అవి తీసుకొని అడిగింది ఎవరి పిల్లలు, అవ్వాలి ఆ పిల్లల్ని తీసుకుని ఆమెకు షాక్ ఇచ్చారు. అక్కడ లేదు, నువ్వు ఏ పిల్లల్ని తీసుకొస్తున్నావు, నువ్వు చస్తావు, నీకు ఏదైనా ఎందుకనంటే అక్కడున్న సూపర్స్టిషియస్ ఆ మూర్ఖమైన ఒక నమ్మకం ఏంటంటే ఆ దేశంలో ఆ ప్రాంతంలో కవల పిల్లలు పుడితే వాళ్ళకు తెలియదు. కవల పిల్లలు సైంటిఫిక్గా దానికి ఒక రీజన్ ఉంది కదా, ఈరోజు మనకు మెడిసిన్ ఎంతో మెడికల్ సైన్స్ డెవలప్ అయింది చెప్పగలుగుతారు. కానీ కాదు, వాళ్ళు ఏమనుకంటే ఈ భార్యాభర్తలు కాక ఈ బిడ్డ ఒక భార్యాభర్తకు ఒక బిడ్డే పుట్టాలి, రెండో బిడ్డ పుట్టాలి, ఇది దయ్యం వల్ల పుట్టిన బిడ్డ, సో ఈవిల్ అని చెప్పి, లేకపోతే ఈమె ఏదో దయ్యం చేత ఆవరింపబడిందని చెప్పి, దయ్యపు కాన్సెప్షన్ జరిగిందని చెప్పి వాళ్ళు అలాగుంటే వీళ్ళ ఇంట్లో అందరూ చచ్చిపోతారని ఆ పిల్లల్ని తీసుకుపోయి పడేసేసేవాళ్ళు. ఎంత ఘోరం చూసి ఇవన్నీ చెప్తే ఆమె అట్లనా, అయ్యో ట్విన్స్ అనేది తెలియదు వాళ్ళకు. ట్విన్స్ జంట కవల పిల్లలని ఇప్పుడు మనం కూడా చాలా తక్కువ కదండి, 1000 మందిలో ఒక్కళ్ళకు కూడా కవల పిల్లలు ఉండకపోవచ్చు, కానీ అక్కడ కవలలు బాగా పుడుతుంటే మరి వాళ్ళు ఇలాగున పడేస్తుంటే అయ్యో అని చెప్పి ఆ పిల్లల్ని తీసుకొని తను పెంచుకోవడం మొదలుపెట్టిందండి. తన మిషన్లో అలాగున పిల్లల్ని చేర్చుకుంటూ ఉన్నప్పుడు ఆ దేశంలో నువ్వు చస్తావు అనుకున్నారు. ఆమె ఏం చచ్చేది లేదండి, ఆమె దేవుని సేవకురాలు, దేవుడు జీవం ఇచ్చాడు, మీకు పిల్లల్ని ఇస్తే మీరు ఇట్లా కుండల్లో పడేస్తున్నారని చెప్పి బాధపడి ఇది చెయ్యొద్దు ఇట్లా చేయొద్దు, కవల పిల్లలు దేవుడిచ్చిందే అని చెప్పి బైబిల్లో మరి ఆ యొక్క ఇస్సాకుకి రెబ్కాకు కవల పిల్లలు పుట్టారని బైబిల్లో ఉంది. కనుక వాళ్ళకి ఏమీ తెలియదు, సైన్స్ తెలియదు, బైబిల్ ఏం తెలియదు. కనుక అలాంటి వాళ్ళలో ఉండి అలాగున సేవ చేస్తూ అక్కడ ఒక లాంగ్వేజ్ ఉంటుంది, ఎఫ్కీ లాంగ్వేజ్ అని ఉంటుంది, అది నేర్చుకుందండి. ఇది ఇట్లా కాదు నా లాంగ్వేజ్ నేర్చుకొని అనర్గళంగా మాట్లాడుతూ ఇంకొన్ని భాషలు వాళ్ళకి అర్థమైపోయింది, అరే ఈమె చాలా అంటే వాళ్ళ భాషలో మాట్లాడుతుందని చాలా దగ్గర అయ్యారు. ఆ టైంలో మిషన్ వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది పెద్దవాళ్ళని పంపించారు అధికారులను. ఎట్లుందో చూడమంటే వాళ్ళు చూసి చాలా ఆశ్చర్యపోయారండి. ఏం ఆశ్చర్యపోయారంటే ఈమె ఆ ప్రజల్లోకి లోన్లీగా వెళ్తుంది, చాలా డేంజరు. ఆమెకు పిలిచి చెప్పారు, నువ్వు ఇట్లా లోన్లీగా వెళ్ళొద్దు, నీ ప్రాణం తీసేస్తారు. ఎందుకంటే ఆ యొక్క ప్రాంతానికి వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే వైట్ మ్యాన్స్ గ్రేవ్, అంటే తెల్లవాళ్ళ సమాధి. ఆ స్థలం పేరు. ఎవడు తెల్లోళ్ళు వెళ్ళినా చంపేస్తారు, వాళ్ళు ఎవరు బతకరు కనుక. ఆమె తెల్లగా ఉంటుంది కనుక. చెప్తే నాకేం ప్రాబ్లం లేదని పోతే వాళ్ళు చూశారమ్మో లేదు ఈమెకు ఆ ధైర్యము, ఆ తెగువ, వాళ్ళ భాష ఎంత బాగా వస్తుందంటే వాళ్ళు క్లోజ్ అయిపోయారు వాళ్ళు అని చెప్పి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఆమె ఇంకో మిషన్ స్టేషన్కి పంపిస్తే అక్కడికి వెళ్ళే వరకు ఒకరోజు వెళ్తూ ఉంటే అక్కడ ఒక సావు. ఆ సావులో ఏంటంటే ఎవరో ఒక అతను చనిపోయాడు. చచ్చిపోయిన ఆయన సామాన్యుడు కాదు, ఆ ఊరి దొరలు అంటారు కదా, దొరలు లేకపోతే గ్రామాధికారి. ఆయన చచ్చిపోతే ఆయనను కాల్చడంతో పాటు ఆయన స్టాఫ్నంతా కాల్చేస్తున్నారు. స్టాఫ్ అని వాడుతున్నాను నేను. ఆయన ఎందుకు అని అడిగింది. అట్లా బలవంతంగా వాళ్ళని కాల్చేస్తున్నారు. ఏంటంటే వాళ్ళు ఎక్కడున్న అలా ఆమె భాష వస్తుందని చెప్తాను. ఇప్పుడు ఈ దొర ఎవరైతే మన గ్రామాన్ని ఆయన చనిపోయాడు, ఆయన వేరే వరల్డ్లోకి వెళ్తున్నాడు. మరి ఆయన వేరే వరల్డ్లోకి వెళ్తుంటే ఆయన గ్లాస్ ఎవరు పట్టుకుంటారు, ఆయన బాటిల్ ఎవరు పట్టుకుంటారు, వీళ్ళే వెళ్ళాలి కదా, అందుకని కాల్చేస్తాను. ఊరే పిచ్చోళ్ళారా, వేరే వరల్డ్ అట్లా ఉండదు, ఈ బాడీ రాదు అక్కడికి, కాలిపోతే ఇదే అయిపోద్ది అని చెప్పి ఆ యొక్క సార్ చచ్చిపోతే యొక్క స్టాఫ్ను కూడా కాల్చేస్తున్నారు వాళ్ళు. ఇది ఇట్లా తప్పురా బాబు మీరు అని చెప్పి వాళ్ళతో వాదించి చేసి చాలా కష్టం. ఈమెకు వార్నింగ్స్ ఇస్తే ఆమె ఏం వెళ్ళిపోలేదు. అలాగున సేవ చేస్తూ తన జీవితంలో ఆ యొక్క సేవకు ఒక గొప్ప ఇది ఇస్తే ఆమె డిసెంబర్ 2, 1848లో పుట్టిందండి. మనకు 1947 గుర్తుండే, 1848లో పుడితే ఆమె 1876 ఆ టైంలో మిషన్స్కి వెళ్ళింది. ఆమె 1915 ఆ యొక్క జనవరి 13న ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయిందండి. ఆమె పేరు మీద ఆమె దేశంలో పార్క్ ఉంటుంది, ఎన్నో ఉన్నాయి ఆమె పేరు మీద. చివరికి ఆమె దేశస్తులు ఆమె పేరు మీద మన కరెన్సీ నోట్ ఉంటుంది కదండి, మన కరెన్సీ నోట్ నా జేబులో ఉందా? ఉందండి. దీని మీద ఎవరిది ఉందండి బొమ్మ? గాంధీ గారిది ఉంది, అంతే కదండి. మన దగ్గర గాంధీ గారు తప్ప వేరే వాళ్ళకు ప్లేసే లేదు ఇక్కడ. కనుక ఇంకా ఆయన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పోయే వరకు ఆయనదే ఉంటుందేమో మరి. హల్లెలూయా.
కనకూడదు కానీ అంటే ఇక్కడ వేరే ఛాన్స్. మేము ఎన్నో దేశాలు, నేను పాస్టర్ వెళ్ళాం కదండి, వేరే దేశాల్లో చూసాం. ఒకళ్ళవి కాదు, వేరే వాళ్ళే వేస్తారు. ఇక్కడ పాపము మనం ఏం తప్పు కాదండి, వేరే వేస్తే అంగీకరించట్లేదు కనుక వేయట్లేదు, ఇక ముందే వేస్తారేమో. కనుక ఆలోచించండి, ఆ దేశంలో ఆమె యొక్క ఫోటో కరెన్సీ మీద వేశారండి. ఆమె ఎవరో కాదు, నేను చెప్తున్నాను, ఆ యొక్క మేరీ మిచెల్ స్లెస్సర్ అండి. ఆమె బొమ్మ చూద్దాము. ఇదిగో ఆ యొక్క స్కాట్లాండ్ అనే దేశం, యూకే, లండన్ అంటారు కదండి, స్కాట్లాండ్ అనే దేశము. మన తమ్ముడు వంశీ కూడా మన యూకేకి వెళ్ళాడు కదా, అక్కడే ఉన్నాడు. ఇంకొంచెం పైకి స్కాట్లాండ్ ఉంటుంది. స్కాట్లాండ్ నుంచి ఆమె యూరప్ అంతా దాటి ఆఫ్రికాలోకి వచ్చి కదండి, ఆ యొక్క ఇథియోపియా ఇంకా ఆ దేశాల నుంచి నిగర్ అని వస్తుంది. నిగర్ దాటి కిందికి వచ్చినాక నైజీరియా 4,000 కిలోమీటర్లు. ఇంకా అప్పుడు ఏరోప్లేన్లు ఏమి లేవు, కార్లు బస్సులు కూడా పెద్ద ఏమి లేవు, కొద్దిగా ఉన్నాయి కానీ అంతటా అలాగున వచ్చి తన ప్రాణాన్ని ధారపోసి అక్కడ ఆ యొక్క ఇన్ఫాంటిసైడ్ అంటారు, అంటే పసిపిల్లలను చంపే ఒక జాతిలోకి వెళ్ళి తన ప్రాణాన్ని పెట్టి సేవ చేసిందండి. ఈ మేరీ మిచెల్ స్లెస్సర్ అనే ఆమె స్కాట్లాండ్ దేశంలో ఆమె పేరు మీద స్టాంప్ కానీ, ఆమె పేరు నోట్ల మీద ఆమె ఆ యొక్క ఫోటో వేయటం కానీ కారణం ఏంటంటే తన బ్రతుకులో దేవుడి పిలుపు, దేవుడు పిలిచాడు. నువ్వు వెళ్తావా? ఎందుకంటే వాళ్ళ అమ్మ చదువుతూ ఉండేది. హడ్సన్ టైలరు చైనాకి వెళ్ళిపోయాడు, డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికాకి వెళ్ళాడు, చచ్చిపోయాడు, లేరు ఎవరు. నువ్వు వెళ్తావా? నేను వెళ్తాను ప్రభా, నేను వెళ్తానని చెప్పి తన బ్రతుకులో ఆ మిషన్, అది ఆమె ఫోటోలన్నీ అలాగే ఉంటాయి చూడండి. ఆమె వేసేంత జస్ట్ గీత అవి కానీ ఆర్ట్స్ కానీ, ఆమెను చూపిస్తే పిల్లల్ని చూపిస్తారు. కుండల్లో పెట్టి చంపే పిల్లల్ని ప్రాణాలు పోకుండా ఎత్తుకొని 100 మంది పిల్లల్ని పెంచిందండి ఆమె తన బ్రతుకులో. అలాగున వాళ్ళకు వాక్యం చెబుతూ, బ్లాక్స్ వాళ్ళు ఆఫ్రికన్స్ కనుక భయంకరమైన పెళ్ళిలో తిండి కానీ ఆ నాగరికత కానీ ఏమీ తెలియదు. వాళ్ళ మధ్యలో బట్టలు కూడా ఉండేవి కాదండి వాళ్ళకు. ఒక ఫోటో కనుక, ఇది 1915కి బిఫోర్ ఫోటో ఇది. అప్పట్లోనే వాళ్ళకి ఫోటోగ్రఫీ ఉందండి. మనకి ఇక్కడ కరెంటు కూడా లేదు కానీ అప్పటికి ఫోటోగ్రఫీ ఉంది కనుక స్కాట్లాండ్ వాళ్ళు కనుక వాళ్ళు ఆ ఫోటో తీశారు వాళ్ళ మధ్యలో. ఇది ఆమె నివసించింది. ఈరోజు దాన్ని మ్యూజియంగా చేశారు. ఎవరైనా నైజీరియాకి వెళ్తే ఆ యొక్క కరాబాలా అనే దిస్ ప్లేస్ ఉందండి, అక్కడ ఈమె యొక్క మాన్యుమెంటల్గా దాన్ని మ్యూజియంగా చేశారు. ఆమె అక్కడ నివసించి అరణ్యాల్లోకి, జంగిల్స్లోకి, డేంజరస్ జంగిల్స్లోకి వెళ్ళి అక్కడ ప్రజలతో మాట్లాడి వాళ్లకు సువార్తని చెప్పి ఈ 4 పిల్లల్ని అయితే పెంచుకుందండి. ఆమె ఎంతోమందిని హాస్టల్లో పెట్టుకున్నా కానీ ఆమెకు వివాహం చేసుకోలేదు, పిల్లలు లేరు కనుక ఈ 4 పిల్లల్ని తీసుకొని పెంచి వీళ్ళని స్కాట్లాండ్ తీసుకెళ్తూ ఉండేదంట అప్పుడప్పుడు. అలాగున తన ప్రాణాన్ని భూమి మీద ఆఫ్రికాలోని, వెస్ట్ ఆఫ్రికాలోని నైజీరియా ప్రజల కొరకు ఆమె తన ప్రాణాన్ని సమర్పించుకుందండి. ఎంత గొప్ప సేవ! ఇవే ఆ కుండలు. ఆ కుండల్లో వాళ్ళు పిల్లల్ని పెట్టి వదిలేస్తారు. అక్కడ ట్విన్స్ పుడితే అది దయ్యాన్ని బట్టి పుట్టిన పిల్లలు, వాళ్ళు శాపం కనుక కుటుంబం నాశనం అయిపోద్దని చెప్పి వాళ్ళకు ఆ వివేక జ్ఞానంలో, మూఢనమ్మకాల్లో పిల్లల్ని వదిలిపెడితే ఆ పిల్లల్నే తీసుకొని దేవుని రాజ్యం కొరకు ఇచ్చేసిందండి ఆమె. తన బ్రతుకులు ఎవరు పిల్లలు లేరు కానీ ఆమె ఎంతోమంది పిల్లల్ని దేవుని రాజ్యం కొరకు సిద్ధపరిచింది కనుక ఈ యొక్క మాటలు చూస్తే ఏం తెలుస్తుందండి, ఆ యొక్క స్కాట్లాండ్లో ఆమె నివసించిన ప్రదేశంలో దేవుడు ఒక పిలిపిచ్చాడు. ఎవరైనా నా కొరకు వెళ్తారా ఆఫ్రికాకి అంటే ఎవరు వెళ్తారండి ఈ లోకంలో? స్కాట్లాండ్ మీద ఆఫ్రికా పోలిస్తే ఇది అడవి, అది మహాపట్నం. అప్పటికే స్కాట్లాండ్ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నారు కదా ఆ యొక్క బ్రిటిష్ వాళ్ళు. కనుక అలాంటి అన్ని వసతులు వదిలిపెట్టుకుని పుట్టింది పేద కుటుంబంలోనే, మంచిగా సంపాదించుకోవచ్చు, మంచిగా బ్రతకచ్చు స్కాట్లాండ్లో. కానీ స్కాట్లాండ్ వదిలిపెట్టి 4,000 కిలోమీటర్లు దాటి వెళ్ళిందంటే దేవుడి పిలుపుకు లోబడింది. ఈరోజు ఆ కుండల్లో పిల్లలు అలాగున చచ్చిపోతుంటే జీవం ఇచ్చిన దేవుడు ఆయన పోలికలో ఉన్న మానవులను పశువులు, జంతువులు పీక్కొని తింటుంటే ఎవరండి? ఈ దేవుడు దూతలు పంపలేకనా? కానీ అది ఎవరి బాధ్యత? మానవుల బాధ్యత. కనుక దేవుడు ఈ భూమి మీద అంటున్నాడు, దేవుడు వాక్కు ద్వారా దర్శించినప్పుడు ఎంతమంది లోబడుతున్నామండి? లోబడి ఏం చేసిందండి? ఒక గొప్ప పాట పాడింది. ఆ పాట చూపిస్తాను, మరి అది మనం ప్రార్థన చేసుకుందాం. లూకాసు వార్త తీయండి 1వ అధ్యాయంలోనే మరియా అలాగున కాన్సెప్షన్, గర్భధారణ జరిగినాక పోయి నజరేతులు అంతా చెప్పిందా? దేవుని దూత నాకు కనిపించాడు, దేవుని దూత నాకు కనిపించాడు, నేను గర్భవతిని కాబోతున్నాను, ఇవన్నీ చెప్పలేదండి. గుర్తుపెట్టుకోండి, మీరు కూడా రక్షణ పొందితే ఆ రక్షణ ఎలాగున కలిగింది ఎవరికి అర్థం కాదు అది. కనుక దేవుడు ఎవరి దగ్గరికి వెళ్ళమంటాడు? ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళు. అసాధ్యమే, అద్భుతంగా ఆమె కూడా గర్భధారణ జరిగింది ఆమెకు, అక్కడికి వెళ్ళు. కనుక మనం కూడా చాలాసార్లు యేసుప్రభువు నమ్ముకొని ఆడికి చెప్తే వాడు నమ్మడండి. అది ఎట్లా జరిగిందో మనకు తెలుసు. కానీ అలాగున జరిగిన వాళ్ళకే చెప్తే వాళ్ళు నమ్ముతారు. కనుక
నజరేతును వదిలిపెట్టి 100 మైల్స్ దూరం వెళ్ళిపోయిందండి. నజరేతు నార్త్లో ఉంటుంది, ఆ యొక్క గలిలయలో. ఆమె దక్షిణంలోని యూదయ కొండల్లో ఉన్న తన బంధువురాలు ఎలిజబెత్ దగ్గరకు వచ్చేసింది. ఎలిజబెత్లో ఎంత ఆనందం చెప్పింది. ఎలిజబెత్తో షేర్ చేసుకుంది, ఇట్లా దేవుని దూత నా దగ్గర రావడము, నేను గర్భవతి అవుతానని, నేను కుమారుని కంటానని ఆ యొక్క యెషయా ప్రవచనాలు లేడు. ఆమె అంగీకరించింది, ఎందుకంటే నాకు కూడా అట్నే జరిగింది. మాకు కూడా ఇదిగో నా భర్తకు జకర్యా కనిపించాడు దేవుని దూత. ఇప్పుడు నేను దానికి ఆనవాళ్ళు 6th మంత్, నేను 6వ నెల గర్భాన్ని స్పష్టంగా చెప్తుంది. అప్పుడు ఆమె ఎలిజబెత్ ఒక స్తుతించింది. తర్వాత ఎవరు స్తుతించారు? మరియ స్తుతించింది. చూడండి 46వ వచనం. అప్పుడు మరియ ఇట్లా నేను ఏమంటుందండి ఆ తర్వాత మరి దానికి 40 చూడండి. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును కనుక నమ్మిన ఆమె ధన్యురాలనని ఆమె ఎలిజబెత్ ముగిస్తే, ఇప్పుడు మరియ ఒక పాట పాడుతుందండి. అప్పుడు మరియ ఇట్లా, నా ప్రాణం ప్రభువును కనపరుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను. దాసురాలు దీనత్వం, ఎంతగా దీనత్వం అంటే గర్వము కానీ అహము కానీ పొగరు కానీ అవేవి లేని కనుక దేవుడు దీనులను దర్శిస్తాడు కనుక. తర్వాత అంటూ నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఆనందించాను. ఆమె దేవత కాదు, దేవత కాదు, ఆమెకు రక్షణ అవసరం. ఆ రక్షణకర్త అయిన దేవుణ్ణి తన ఆత్మలో ఆనందిస్తుంది. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను రౌండ్ చేయండి. అక్కడ దేవత అందరూ అనలేదండి. రోమన్ క్యాథలిక్స్కి ఒక్క మాట చాలు. ఆమె చెప్పుకోలేదండి, నేను దేవతను కాదు, నేను ధన్యురాలని. అంతే. దేవతకి ధన్యురాలకి ఎంత తేడా ఉంది కనుక మరియమ్మ దేవత కాదండి, నన్ను ధన్యురాలని అందరూ. ఆయన నామము పరిశుద్ధం, ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరతరాలు ఉంటుంది. ఆయన తన బాహుతో పరాక్రమమును చూపెను, వారి హృదయ ఆలోచనల విషయమే గర్విష్ఠులను చెదరగొట్టాను, సింహాసనం నుండి బలవంతులను పడదోసి దీనిలను ఎక్కించాను, ఆకలిగా ఉన్న వారిని మంచి పదాలతో సంతృప్తిపరిచి ధనవంతులు. ఈ రోజు వరకు కూడా ఆ యొక్క ముఖేష్ అంబానీ, అదాన్ అంబానీ అంటారు కదా, ఎవడైనా ధనవంతుడు ఒట్టి చేతులతో వెళ్ళిపోతారు వాళ్ళు. అబ్రహామునకు అతని సంతానం యుగాంతం వరకు తన కనికరం జ్ఞాపకం చేసుకుందనని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడు ఇశ్రాయేలుకు సహాయం చేశారు. ఈ కీర్తన ఎక్కడి నుంచి నేర్చుకుందండి? బైబిల్లో ఇలాంటిదే. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. 1 సమూయేలు గ్రంథం తీయండి. గుడ్రాలై బతుకుతూ, సంతానం లేక బతుకుతూ, కన్నీరు గారుస్తూ బ్రతుకుతూ, తన జీవితంలో ఎంతో వ్యధను పొందిన హన్న అనే ఆమె దేవాలయంకి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు ఆమెకు బిడ్డల్ని ఇస్తా అని చెప్పినప్పుడు దేవునికి సన్నిధిలో బిడ్డను కన్న తర్వాత దేవుడి యొక్క వాక్యము 1 సమూయేలు 2వ అధ్యాయం చూడండి. మరియు హన్నా విజ్ఞాపన చేసిలాగా నేను నా హృదయం యెహోవా యందు సంతోషించు. సేమ్ మరియలాగానే అంటుందండి ఇక్కడ. అంటే ఒకటే మాట. ఈమె మరియ ఎక్కడి నుంచి నేర్చుకుందంటే పాత నిబంధనని వాళ్ళ భాషలో తనాక్ అంటారు. తనాక్ అనే యూదుల యొక్క పుస్తకం మరియమ్మ దగ్గర కూడా ఉంది. ఆమె యూదుల యొక్క ఒకనాడు జీవించిన ఈ యొక్క హన్నా యొక్క ప్రార్థన, హన్నా యొక్క స్తుతిని నేర్చుకొని అలా నా హృదయం యెహోవా యందు సంతోషిస్తుంది. సేమ్ మరియ కూడా ఉంటుంది, నా ఆత్మ ప్రభువునందు సంతోషం. అన్ని ప్యారలల్ అండి. మీరు ఒకసారి ఎప్పుడన్నా వివరంగా ఈ వీటిని మనం నేర్చుకోవచ్చు, కానీ ఒక్కసారి చూడండి అంటుంది. తర్వాత యెహోవా యందు నాకు మహాబలం కలిగిన, నీ వలన రక్షణ బట్టి సంతోషిస్తున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడు లేడు, నీవు మరి తప్ప ఏ దేవుడు లేడు మన. ఇలా ఆగున ఆ కీర్తన అంతా రాసింది మరియ. ఒకనాడు హన్నా చేసిన కీర్తన మీద బాగా ఫోకస్ చేసి నేర్చుకుంది. ఈరోజు తన ప్రార్థనలో కూడా ఆ కీర్తన మళ్ళీ ప్యారలల్గా రిపీట్ అవుతుందంటే బైబిల్ మనకు చెప్తుంది, ఈ లోకంలో మనము బ్రతుకుతున్న కాలంలో దేవుడు యేసు ఈ లోకంలో పుట్టాడు అని చెప్తున్నారండి. కానీ మన బ్రతుకుల్లో ఎన్ని వాక్కులు ఆయన నమ్మామో ఒక్క ప్రశ్న వేసుకోవాలండి. ఈరోజు యేసు ప్రభు ఈ లోకానికి రావటానికి మరియమ్మ దేవుని వాక్కును అంగీకరించింది. ఆమె రిజెక్ట్ చేసి ఉంటే ఈరోజు లోకరక్షకుడు ఉండేవాడు. సో ఇదేగా దేవుడు చెప్తున్నాడు. మేరీ స్లెస్లర్, ఆ యొక్క సెస్లర్ ఆమె అంగీకరించకపోతే బహుశా ఇప్పటి వరకు కూడా నైజీరియా లాంటి ప్రాంతాలలో కుండలలో పిల్లల్ని వదిలేసి చంపేసుకునే వాళ్ళేమో. ఇంకా సతీ సహగనం కదండి, మన దగ్గర కూడా వచ్చారు. అలాగే భార్యతో చచ్చిపోతే భార్యను చితి మీద పెట్టి కాల్చేవాళ్ళు. అలాంటివన్నీ కూడా దేవుడి బిడ్డలు రిఫార్మర్స్గా ఈ భూమి మీద వాళ్ళ ప్రాణాలను, వాళ్ళ బ్రతుకులను బలిపీఠం మీద పెడితే తప్ప ఈరోజు రక్షణ జరగదండి. మనమేమో మరియ జన్మిస్తే క్రిస్మస్ యేసు ప్రభు జన్మించాడన్నాడు. కాదు, మరియ యాక్సెప్ట్ చేయకపోతే ఎట్లా ఉండేది? ఈరోజు మానవ జాతి చీకటిలో ఉండేది. ఈ మేరీ మిచెల్ స్లెసర్ ఆమె ఆఫ్రికాకి వెళ్ళకపోతే అక్కడ చీకటే ఉండేది. ఎవరు కూడా వాళ్ళకి విడిపించేవాళ్ళు. ఒక్క వ్యక్తి తన ప్రాణాన్ని, ఒక్క వ్యక్తి తనకు ఏమైనా పర్వాలేదని తన తల్లి స్కాట్లాండ్లోని, 2 చెల్లెలు స్కాట్లాండ్లో ఉండిపోయినాడు.
ఆమె గురించి చదివితే మీరు ఏడుస్తారు అసలు. ఆమె ఆ యొక్క మిషన్స్లో వచ్చే శాలరీని వీళ్ళకి పంపించేదంటండి. ఎంత ఆమెకు త్యాగం చెప్తున్నాను. నా డబ్బు కాదు అది. అసలే మిషన్స్లో తక్కువ జీతం ఉంటుంది. ఆ జీతాన్ని తల్లికి పంపించేదంటండి. అందు గురించి అలా దేశంలో ఈరోజు తను సంపాదించిన డబ్బుతో అమ్మకు చెల్లెలకు పెడితే ఆమె ఫోటో నోట్ల మీద దేవుడు ప్రింట్ చేయించాడు. ఎంత త్యాగం అండి ఆమెకు. సో దేవుడు చెప్తుంది, అలాంటి త్యాగమే మరియలో కూడా. నన్ను రాళ్లతో పెట్టి కొట్టినా ఏం చేసినా నేను మాత్రము దేవుడి మాటను అంగీకరిస్తానని నిలబడింది. ఈరోజు పూజలు కూడా అందుకుంటుంది ఆమె మరియా. పూజించకూడదు, కానీ మనము దేవుడు అంటున్నాడు, దేవుని వాక్కు నీ దగ్గరకు వచ్చినాక యాక్సెప్ట్ చేసాడమ్మా, రిజెక్ట్ చేయడం దాన్ని బట్టే నీతో పాటు అనేకుల రక్షణ ముడిపడి ఉంటుంది. అందరము తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈరోజు నీ పాదాల దగ్గర మేమందరం కూడా యేసు జన్మలో మరియను ఎలాగ వాడుకున్నావు అందరికీ తెలుసు ప్రభా. కానీ ఆమె ఒకవేళ రిజెక్ట్ చేసి ఉంటే, ఇది నా వల్ల కాదు ప్రభా, నేను ఇది చేయలేను ప్రభా, నా వల్ల కాదు, నాకు ఇప్పటికే మరి బెట్రోతలు అయ్యింది, నేను ఒక వ్యక్తి విషయమై ఒప్పుకున్నాము, నా పరువు మా కుటుంబం పరువు అది మట్టి పాలైపోతుంది, అంతేకాదు మా కుటుంబాన్ని వెలివేస్తారు, నన్ను రాళ్లతో కొట్టి చంపేస్తారు, ఇవన్నీ కనిపిస్తున్నప్పటికీ ఆమె పర్వాలేదు, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, ఈ దీనస్థితిని కటాక్షించాడు, నాకు ఇంతకంటే భాగ్యమేముంది, దేవుని కుమారుడిగా వస్తున్న దైవానికి నేను తల్లిగా ఈ లోకంలో ఒక అధికారం, ఇది భాగ్యమని ఆమె పక్కన పెట్టేసి ముందుకు వెళ్ళిందని. ప్రియ దేవుని బిడ్డారా, ఈ రోజు వరకు కూడా ఈ లోకంలో ఎంతోమంది చండాలులు ఏమి మాట్లాడుతున్నా కానీ మనం పట్టించుకోకూడదు. ఏ దుర్మార్గులు ఆమె విషయమే మాట్లాడుతున్నారో పట్టించుకోకూడదు. ఎన్నో వాళ్ళ యొక్క పురాణాల్లో కథల్లో రాశారు, వాటికి పొంతన ఉండదు, ఒక లాజిక్ ఉండదు. దేవుడు అలాగనేమి ఇవ్వలేదండి. కన్యక గర్భవతి కాగలుగుతుంది, కానీ ఏ పరిస్థితుల్లో దాన్ని యాక్సెప్ట్ చేసిందో అది నేర్చుకోవాలి మనం. ఈరోజు మనందరము కూడా ఈరోజు భూమి మీద డాక్టర్లు ఈరోజు టెస్ట్ ట్యూబ్ బేబీని చేయలేకపోతున్నారండి, చేస్తున్నారు. మానవులయ్యుండి వాళ్ళు కూడా ఒక గర్భంలోంచి పుట్టిన డాక్టర్లు, సైంటిస్టులు టెస్ట్ ట్యూబ్ బేబీని ఈరోజు క్రియేట్ చేయగలుగుతున్నారు. మరి మనుషులకే ఇది చేతనైనప్పుడు ఈ మనిషిని చేసిన దేవుడికి కన్యక గర్భం ధరించబడేయడం అది పెద్ద కష్టం కాదండి. కానీ పనికి మాలిన మాటలు మరియ క్యారెక్టర్ మీద మాట్లాడుతున్నారు ఈరోజు సోషల్ మీడియాలో. పాపమాని దేవుడు క్షమించును కాక, మనకైతే అవసరం లేదు. కానీ దేవా, మేము కూడా నీ మాటలు ఎన్ని అంగీకరిస్తున్నావు, ఎన్ని యాక్సెప్ట్ చేస్తున్నావు, నీ జీవితంలో నీకు ఇష్టమైనవి అంగీకరిస్తున్నావు, కానీ కష్టతరమై నీ లైఫ్ డేంజర్లో పడుతుంది అనుకుంటే నువ్వు ఎప్పుడైనా అంగీకరించావా? బైబిల్ చెప్తుంది, స్కాట్లాండ్ వదిలిపెట్టి మిషన్ కాల్ తీసుకుంటే ఆమె జంగల్స్, అరణ్యాల్లో తిరగాల్సి వస్తుంది. వాటర్ లేని దగ్గర, కరెంట్ లేని దగ్గర, మెడిసిన్ లేని దగ్గర. ఆమెకు మలేరియా వచ్చి 16 నెలలు స్కాట్లాండ్లో ఉండిందండి. మళ్ళీ తగ్గిపోగానే మళ్ళీ వచ్చింది, నైజీరియాకు వచ్చి ఆ యొక్క సేవ చేసింది ఆమె. మనందరి బతుకుల్లో దేవుడి వాక్యాన్ని అంగీకరిస్తేనే దేవుడి జన్మ జరుగుతుంది, రక్షణ జరుగుతుంది. కనుక యేసయ్య వాక్యాలు ఎన్నో ఉంటాయి బైబిల్లో. మేము మాకు ఇష్టమైనవి నమ్మితే కాదు ప్రభా, మాకు అవి కష్టాన్ని తీసుకొస్తాయని ఇంకేదైనా వ్యతిరేకం అప్పుడు నమ్మినప్పుడే, యాక్సెప్ట్ చేసినప్పుడే లోకరక్షకుడు ఆనాడు మరియ ద్వారా ఉద్భవించినట్లు మా ద్వారా అనేకులకు రక్షణ కలుగుతుంది ప్రభా. నేను నీ మాటకు లోబడతానని ప్రార్థన చేసుకుందాం అందరం సీరియస్గా. జకర్య నమ్మలేదు, ఆ యొక్క గిద్యోను కూడా నమ్మలేదు. కానీ వాళ్ళని తీసుకొని మరియని తీసుకోండి, మరి అంత బాగా యాక్సెప్ట్ చేసింది. ఆయన చిత్తమే జరుగును గాక నా జీవితంలో, ఓకే, నో ప్రాబ్లం. కనుక ఈరోజు ఆమె కొలవబడే స్థితిలో ఉంది. ఈరోజు ఆరాధింపబడే స్థితి, ఆరాధించకూడదు, కానీ అలాగన్న దేవుడు మన జీవితాలలో కూడా మరి ఎంత గొప్ప కృపనిస్తున్నాడు. ఆయన వాక్కు నీకు ఆనాడు దేవదూతలు వచ్చి ఉండొచ్చు, కానీ ఈరోజు దేవుని దూతకు ఒక పాస్టర్ కానీ ఒక సేవకుడు చెప్పిన అంతే, అదే కనుక దాన్ని యాక్సెప్ట్ చేస్తే నీ బ్రతుకులో ఆ గొప్ప మహిమ కలిగిన సంగతి చూస్తాం. నిజమైన రక్షణ ఆనందం. ఆమె ఎంత చక్కగా పాట పాడుతుంది, యూదయలోని కొండల్లోని ఎలిజబెత్ ఇంటికి వెళ్ళి నా ఆత్మ పరవశం చెందుతుంది అంటుందండి. ఎంత చక్కగా ఆనందిస్తుంది. ఆ ఆనందం ఎవరిస్తారండి? దేవుడి వాక్కును అంగీకరించేవాడు. మేరీ స్లెస్సర్ ప్రాణం అలాగూ నిలిపోయి ఉండొచ్చు ఆ యొక్క అడవుల్లో, జంగల్స్లో, వాళ్ళ మధ్యలో. కానీ ఆమె ఎంత సంతోషంగా పరమనకి వెళ్ళిపోయిందండి. ఆమెకి ఏ బాధ లేదు ఈ భూమి మీద. తన యొక్క సేవ పరిచర్యకు దేశాలు ఆమెను అంగీకరించే ఎంత గొప్ప మహాతల్లి. మనకు అలాంటి కృప మనకు కూడా కావాలండి. దేవుడు
వాక్కును అంగీకరించాలి. అప్పుడే ఆ ధన్యత కనుక ప్రార్థన చేసుకుందాం. జీవంగల దేవా, పరిశుద్ధున ఈరోజు నా తండ్రి నాయన మరియ గురించి నాయన మేము బైబిల్లో తీసుకొని గాబ్రియేలు దూత దర్శించినప్పుడు ప్రభా ఆమె రిజెక్ట్ చేసి ఉంటే ప్రభా, ఆమె తిరస్కరించుంటే ప్రభా, మరి ప్రభా ఈ భూమి మీద మాకు రక్షకుడు ఉండేవాడు కాదు నాయన. కనుక నీ వాక్కు మాకు వచ్చినప్పుడు, నీ వాక్కు బయలుపరచబడ్డప్పుడు మేము దాన్ని అంగీకరించాలి ప్రభా. ఇది ఎట్లా అని అడిగితే తప్పేమో, కానీ ఇది ఎందుకు, ఇది కాదు అనే ప్రభా అనుమానాలు తీసివేసుకొని మీ వాక్యాన్ని ఉన్నదిన్నట్టుగా మేము అంగీకరించినప్పుడు మా బ్రతుకులు ధన్యమవుతాయి కనుక ప్రభా, అట్టి మరియకి ఇచ్చిన ధన్యత మా అందరికీ కూడా దయచేస్తూ ప్రభా నాయన. ఇదిగో ఆమెలాగా తండ్రి ఇలాగా మళ్ళీ ఇంకా కన్యక ఇంకెవరు పుట్టలేదు, అలాంటిది ఎవరిది కాకపోతే, కానీ అనేక చోట్ల అనేక సార్లు కూడా మాకు కూడా ఇబ్బందులు అనిపిస్తాయి ప్రభా. నీ వాక్యాన్ని మాకు కష్టం అనిపిస్తుంది ప్రభా. మనుషులు వ్యతిరేకిస్తారేమో, మనుషులు తృణీకరిస్తారేమో, మనుషులు వెలివేస్తారో ఎన్నోసార్లు భయం కలగచ్చు, కానీ మాకు మరియ గుర్తు రావాలి ప్రభా నాయన. ఆ ధన్యురాలు గుర్తు వచ్చి ప్రభా మేము కూడా స్వీకరించి నీ చేతికి అప్పచెప్పుకోవాలి కనుక గొప్ప కృపను మాకు తెచ్చేయమని ఆనాడు మరియతో పాటు ఇప్పుడు ఈ యొక్క 20th సెంచరీలో కూడా మేరీ మిచెల్ స్లెసర్ అనే తండ్రి నాయన స్కాట్లాండ్ యువతి తన బ్రతుకులో 27 ఏళ్లకు సేవలో ప్రవేశించి 66 ఏళ్లకి లోకాన్ని వదిలిపోయినప్పుడు ఎంతమందికి బ్లెస్ అయింది ప్రభా. బ్లెస్సింగ్గా ఉండేదని అలాగ నీ వాక్కును అంగీకరించి మేము అనేకులకు బ్లెస్సింగ్గా ఉంటాన్ని బట్టి నిజమైన యేసు జన్మ యొక్క ఆనందం కలుగుతుంది కనుక అట్టిది మా అందరికీ దయచేయమని, ఇంతబడిన వాక్యం నారుగట్టి నీరు పోసి నూరంతలు ఫలింపచేయమని చిన్న ప్రార్థన మా ప్రభు మా రక్షకుడైన యేసు నామాన్ని బట్టి వేడుకుంటున్నాము తండ్రి.